Hello. Good morning, everybody. Once again, so we are in YouTube program. So YouTube lo manam how to upload videos and how what are the how to write the content through ChatGPT చూసాం and also monitor sorry this analytics కూడా నిన్న చూసాం అండ్ టుడే we will go for monetization. సో మానిటైజేషన్ అంటే ఏంది? సో ఎందుకు మానిటైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయా లేదా ఏమన్నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది విల్ డిస్కస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will go to the YouTube channel. సో మనం యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా వాయిస్? Yes, sir. ఓకే, దిస్ గాట్ ఇట్. ఓకే, సో మన ఈ డాష్ బోర్డ్ కో వెళ్ళాలి. యూట్యూబ్ స్టూడియో ఈజ్ అ మెయిన్ థింగ్. సో యూ నీడ్ టు లాగ్ ఇన్ విత్ యువర్ జీమెయిల్ ఐడి అండ్ హియర్ యూ విల్ సీ ఆల్ ది థింగ్స్. ఓకే, కాంటెంట్ అంటే మనం లోడ్ చేసిన మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడే ఉంటాయి. అండ్ హియర్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద వీడియోస్. ఓకే, దెన్ అనాలిటిక్స్ నిన్న చూసాము. అనాలిటిక్స్ ఈజ్ ఆల్ ద థింగ్స్. సో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో ఇన్ దాట్. ఓకే, తర్వాత ఏంటంటే మానిటైజేషన్కి ఇక్కడ ఉంటుంది, ఎర్న్ అని ఉంటుంది. సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద మానిటైజేషన్. మానిటైజేషన్ కావాలి మన దానికి అంటే యూ నీడ్ టు క్లిక్ ద ఎర్న్ బటన్, దెన్ ఓన్లీ యూ విల్ సీ. ఇక్కడ చూడొచ్చు మీకు టోటల్ ఎలిజిబిలిటీ కూడా చూపిస్తుంది. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ షార్ట్స్ అయితే 90 డేస్లో 3 మిలియన్ సంథింగ్ ఈస్ దేర్. యూ నీడ్ టు గెట్ ఇట్ ఆర్ పబ్లిక్ వాచ్ అవర్స్. సో 3000 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ ఉండాలి, లేదంటే 30 lakh షార్ట్స్ ఉండాలి. ఓకే, సో 90 డేస్లో 30 lakh రీచ్ కావాలి. విజయ్ గారు, యాక్చువల్ గా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కావాలంటారు కదా. అవునవును, సారీ 500 అది సారీ అది నా దాంట్లో 500 చూపిస్తుంది, 1000 చూపించాలి కదా. అవును, నేను కూడా సో ఏదో చిన్న ఉండుంటది. సో నేనైతే మానిటైజేషన్ కాదు కాబట్టి మీ దాంట్లో కొంతమంది ఇది కూడా అంటున్నారు, అందుకనే అడుగుతున్నా. కొంతమంది ఇప్పుడు Okay. 500 3000 అని అంటున్నారు. ఏది కరెక్ట్ అనేది కూడా తెలియదు నాకు. ఓకే, ఏంటంటే 2 టైప్స్గా పంచారు యాక్చువల్గా. కొన్నిసార్లు ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ కూడా 90 డేస్లో 3 మిలియన్ సంథింగ్ ఉంది. అది రీచ్ అయినా మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అనేది ఒక నిమిషం, నా దగ్గర గైడ్ ఉంది. సో ఇదైతే చూడండి 1000 సబ్స్క్రైబర్స్ యాక్చువల్గా అయితే పార్ట్నర్ ప్రోగ్రాము. సో 4000 అయితే ఉంది. ఇంకా నా దగ్గర ఇంకా చూసాను, నేను కూడా విన్నాను యాక్చువల్గా. మానిటైజేషన్ లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. ఒకసారి డాష్బోర్డ్ రండి సార్. ఒకసారి డాష్ బోర్డ్కా? సార్ యూట్యూబ్ డాష్బోర్డ్ కిందికి రండి సార్, కొద్దిగా కిందికి రండి, కొంచెం స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ చూపిస్తుంది కదా సార్ 1000 4000 చూపిస్తుంది. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ఇక్కడ కూడా ఉంది యాజ్ పర్ 36. మరి ఇదేంటి? ఓకే, ఇక్కడ ఇక్కడ ఏంది? ఇక్కడ ఇది చూపిస్తుంది ఎలిజిబిలిటీ షోయింగ్ యాజ్ పర్ ఆగస్ట్. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది కూడా చూపిస్తుంది. సో సమ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. ఓకే, నేను ఒకసారి కనుక్కుంటాను. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కనుక్కొని అసలు ఇది అదా అనేది క్లారిఫై మీకు ఒకసారి చేస్తాను. బేసిక్ అయితే 1000 మీరు అన్నట్టు అండ్ 4000 వాచ్ అవర్స్ ఆర్ దిస్ వన్. నా దగ్గర కూడా ఇదే ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000
పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి ఆర్ 10 మిలియన్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేసుకుంటే మనకి అవుతుంది. 4000 అయితే వాచ్ అవర్స్ అనేది 12 మంత్స్లో చేయాలి. అదే 10 మిలియన్ అనేది 90 డేస్లో చేయాలి. ఓకే. సో దీస్ ఆర్ ద మానిటైజేషన్ పాలసీ. ఒక్కసారి మనకి ఇది రీచ్ అయినామనుకో మనం అప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం రీచ్ కాకముందు మనకి అప్లికేషన్ ఏం రాదు. సో వీ కాన్ అప్లై ఆర్ సబ్మిట్ ద బటన్. ఓకే. వన్స్ వీ రీచ్ హియర్ ఓన్లీ వీ కెన్ సబ్మిట్ దట్ బటన్. అదర్వైజ్ మనం ఇంకా అలానే ఉంటుంది. ఓకే. సో మానిటైజేషన్ ఫర్ వాట్ ఈజ్ మానిటైజేషన్, వాట్ ఈస్ ద యూట్యూబ్ ప్రోగ్రామ్ అనేది తెలుసుకుందాం. సో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని అంటున్నారు ఇప్పుడు. అంతకుముందు ఏంటంటే యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు. యాడ్సెన్స్ ఏంటంటే 2015 అప్పుడే మేము యాడ్సెన్స్ అనే ఉంది. ఇప్పుడు కూడా మేము యాడ్సెన్స్ అని అంటాం. ఓకే. యాడ్సెన్స్ అకౌంట్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఓకే. సో యాడ్సెన్స్ అకౌంట్ కావాలి అంటే మనకి జీమెయిల్ ఉంటే సరిపోతుంది. దీస్ ఆర్ ద పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఇది ఎలిజిబుల్. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ దిస్. సో మానిటైజేషన్ అయితే మనకి ఏం లాభం. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, మనకేమి వస్తుంది. సో యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ విల్ గివ్ ద యాడ్స్. ఓకే. యాడ్స్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు కూడా మన దాంట్లో యాడ్స్ వస్తాయి కానీ మనకు ₹1 కూడా ఇవ్వడు. ఓకే. కానీ వాడు ఏంటంటే మనకి మానిటైజేషన్ ఏంటంటే దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద అమౌంట్. ఎంత అమౌంట్ వస్తుంది? యూట్యూబ్కి 45 పైసా వెళ్తుంది, మనకి 55 పైస్. ₹1లో 55 పైస్ మనకు వస్తుంది. అంటే ₹100లో 55 రూపీస్ మనకు వస్తుంది, ₹45 గూగుల్ తీసుకుంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్స్. సో దానికోసమే చాలామంది మానిటైజేషన్ చేసుకుంటారు. చాలామంది యూట్యూబ్ ఛానల్ యాజ్ ఎ కెరియర్ కూడా తీసుకున్నారు. అండ్ దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మానిటైజేషన్లో చేసుకున్న తర్వాత. దే ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్ డీసెంట్ అమౌంట్. సో అందుకే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అనేది పికప్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ వాజ్ నాట్ సక్సెస్. ఓకే. ఇది వన్స్ యూ యాక్సెప్ట్, ఇక్కడ యాక్సెప్ట్ అయిన తర్వాత ఏంటంటే సో ఇట్ ఆటోమేటికలీ రివ్యూలోకి వెళ్ళిపోతుంది మనది. ఓకే. ఈ ఆటోమేటెడ్లో కూడా మనని చూసేది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే మన క్వాలిటీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు యాక్చువల్గా. ఓకే. సో వాళ్ళని చెక్ చేసిన తర్వాత మనకి స్టేటస్ అనేది చెప్తారు. సో కొన్నిసార్లు ఏంటంటే 1 మంత్లో కూడా కావచ్చు, కొంతమందికి కొన్ని డేట్స్ కూడా ఇస్తారు. ఇట్ ఈస్ కొన్ని ఇప్పుడు ఏంటంటే చాలామంది అప్లై చేయడం వల్ల కొంతమందికి 10th ఆగస్ట్ అనో లేకపోతే 15th ఆగస్ట్ అనో సంథింగ్ అప్లై చేస్తే ఆ డేట్ వరకు ఇస్తారు. తర్వాత మానిటైజేషన్ అయిందనుకో యూ కెన్ గెట్ ద అమౌంట్. ఓకే. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గైడ్లైన్స్ అనేది మనం చూసుకోవాలి. ఇఫ్ యువర్ ఫస్ట్ అప్లికేషన్ వాస్ నాట్ సక్సెస్ఫుల్, యూ కెన్ అపీల్ వితిన్ 21 days ఆర్ అప్లోడింగ్ ఒరిజినల్ కంటెంట్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనది మానిటైజేషన్కి అప్లై చేసాము, సర్టెన్ డేట్ ఇచ్చాడు, కానీ మనం మానిటైజేషన్లో ఎలిజిబుల్ కాలేదు. ఓకే. వాడు ఏదన్నా కాపీరైట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి మానిటైజేషన్ ఇవ్వలేదు, మనకి చెప్తాడు దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మీకు కాపీరైట్ వచ్చింది, దానివల్ల మానిటైజేషన్ కావట్లేదని చెప్పేస్తాడు. సో మానిటైజేషన్ కాకపోతే మనం సర్టెన్ వీడియో అనేది తీసేయాలి వెంటనే. ఓకే. లేకపోతే అలానే మనం మానిటైజేషన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ రాదు. సో మళ్ళీ ఏమంటున్నాడు, ఒరిజినల్ కంటెంట్ మనం ఆ 21 days తీసేసిన తర్వాత ఒరిజినల్ కంటెంట్ పెట్టేసి మళ్ళీ 21 days తర్వాత అప్లై చేయాలి. అప్లై చేస్తే ఒక 1 monthలో మీకు సరిపోతుంది. ఓకే. రీఅప్లికేషన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, మనం ఇక అయిపోయింది మన జీవితం అన్నట్టు ఏం లేదు, మళ్ళీ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. సో ఇదే చాలామందికి తెలియక మానిటైజేషన్ అయిపోయిందని ఛానల్ కూడా చాలామంది క్లోజ్ చేస్తున్నారు. డోంట్ క్లోజ్ యువర్ ఛానల్, యూ కెన్ వర్క్ యువర్ మోడల్. ఓకే. సో చూస్ హౌ టు ఎర్న్ అండ్ గెట్ పేడ్. సో ఎలా పని చేయాలి, ఎలా పే చేయాలి, చాలా క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. వాట్ ఇఫ్ ఐ డోంట్ మీట్ ప్రోగ్రామ్ థ్రెషోల్డ్. ఓకే. సో ఇప్పుడు నా ప్రోగ్రాంలో నేను మీట్ కాలేదు, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. 4000 వాచ్ అవర్స్ ఉన్నారు. కొన్నిసార్లు రిక్వైర్మెంట్ రీచ్ కాలేకపోతారు, ఏం చేయాలి? ఓకే. సో ఇఫ్ యూ డోంట్ మీట్ రిక్వైర్మెంట్, కీప్
working on original content, build your audiences, అండ్ సమ్ రిసోర్సెస్ హెల్ప్ యూ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని యూట్యూబ్ హెల్ప్ ఫోన్ కూడా ఉంది. ఈ హెల్ప్ ఫోరంకి వెళ్ళొచ్చు మీరు. ఓకే, కాపీ దిస్ వన్. మీరు ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే యూట్యూబ్ హెల్ప్ ఫోరం ఉంది. దీంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతుంది. ఓకే, యూట్యూబ్ యూట్యూబ్ కమ్యూనిటీ అని ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. చాలా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. చాలామందికి ఆన్సర్స్ తెలీదు. ఏదో యూట్యూబ్ ఛానల్ చూడడం కాదు, వేరే వాళ్ళది మీరే ఇక్కడ ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఏం పెట్టాడో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే యూట్యూబ్ వాడు పెట్టాడు. ఇది నేను పెట్టలేదు, ఎవరు పెట్టాడు, యూట్యూబ్ వాడే పెట్టాడు. ఓకే, యూట్యూబ్ వాడు పెట్టాడు కాబట్టి ఇక్కడ మీకు కావాల్సిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కొత్త కొత్త క్వశ్చన్స్ కానీ, యూట్యూబ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ. ఓకే, ఇక్కడ మీకు డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ రిమూవ్, ఇవన్నీ కొత్త కొత్త ఆస్పెక్ట్స్ కానీ, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ, యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్ దిస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్ని చూడొచ్చు, బట్ హియర్ యూ నీడ్ టు గెట్ యువర్ థింగ్స్ కరెక్ట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంట. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్నో క్వశ్చన్స్కి ఎంతోమంది అడుగుతా ఉన్నారు. ఓకే, సో హౌ టు కీప్ యువర్ యూట్యూబ్ అకౌంట్ సేఫ్ ఆర్ సస్పీషియస్ ఈమెయిల్స్ నుంచి ఎలా చెప్పుకోవాలి, టిప్స్ ఉన్నాడు. కంప్లీట్లీ అకౌంట్ రికవరీ. ఓకే, డిలీట్ అయిపోతే ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఎల్లో మానిటైజేషన్ ఐకాన్స్ ఏంది, హ్యావ్ ఏ క్వశ్చన్స్ ఆన్ మానిటైజేషన్. ఓకే, సో మానిటైజేషన్ గురించి సైన్ అప్ ఎట్లా కావాలి, మానిటైజేషన్ డిజేబుల్డ్ అయితే మీకు ఉన్న డౌట్స్ అన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ రిమూవ్డ్ ఫ్రమ్ ద యూట్యూబ్ పార్ట్నర్, మనని రిజెక్ట్ చేశారు ఫర్ రీయూజ్ కంటెంట్ ఉంది. ఓకే, నా రీయూజ్ కంటెంట్ని తీసేశారు, దానికి ఆన్సర్ ఏంది. సో ఇక్కడ కొడితే వాడే ఆన్సర్స్ చెప్తాడు. కమ్యూనిటీ గైడ్లైన్స్, యూ నీడ్ టు ఫాలో యువర్ గైడ్లైన్స్. చూడండి, రిమూవ్ ఫ్రమ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఫర్ ద రీయూజ్డ్ అంటే ఏంది. సో వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ, ఇమేజెస్ కానీ, లోగోస్ కానీ, ఇవన్నీ మనము వాడితే, అంటే ఆల్రెడీ యూట్యూబ్లో వాడారు, అది కూడా కొన్నిసార్లు రీయూజ్డ్ ఏంటంటే కొన్నిసార్లు కాపీరైట్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే మ్యూజిక్ కానీ, ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలామంది ప్రతి వీడియోలో ఉంటుంది కాబట్టి ఆ మ్యూజిక్కి కాపీరైట్ ఉంటుంది. ఓకే, చాలామందికి తెలియదు. వాళ్ళు అంటారు మా ఫ్రెండ్ ఇచ్చాడండి, మా ఫ్రెండ్ వల్ల నేను తీసేసుకున్నాను, కాపీరైట్ ఉందో లేదో నాకు తెలియదు, లేదంటే నేను పెట్టకపోతుండే అని చెప్తారు. సో ఎందుకంటే వాడు ఫ్రెండ్ కూడా ఏం చేస్తాడు, వాడికి ఎవడో ఇచ్చి ఉంటాడు, లేదా యూట్యూబ్లో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసేసుకుంటాడు. దానికి కాపీరైట్ ఉందో అని వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఓకే, ఇద్దరు కలిసి పెడతారు ఒక ఛానల్. ఒక్కోసారి ఏంటంటే యూట్యూబ్ కూడా ఆల్గరిథం బేస్ కాబట్టి ఒకసారి స్కిప్ కావచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ 100% ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పలేము. కొన్నిసార్లు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూస్తుంటారు, కొన్ని వీడియోస్ కూడా పెడతా ఉంటారు, ఫిలిమ్స్ వీడియోస్ కానీ, ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ వీడియోస్ కానీ, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు. మీరేమనుకుంటారు, దాంట్లో లక్షల లక్షల వ్యూస్ ఉన్నాయి కాబట్టి వాడు కూడా లక్షల లక్షలు పేమెంట్ వస్తుందని. సో వాడు యూట్యూబ్ ఒకసారి పేమెంట్ ఇచ్చినా కానీ నెక్స్ట్ టైము కట్ చేసేస్తాడు, డిలీట్ చేసేస్తాడు, మొత్తం ఛానల్ కూడా డిలీట్ చేస్తాడు. సో యూ నీడ్ టు గో అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. మీరు గైడ్ లైన్స్ ప్రకారంగా పోతే మీకు ఈరోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినా టుమారో యూట్యూబ్ విల్ బీ ప్రొటెక్ట్ యూ. ఓకే, సో రీయూజ్డ్ కంటెంట్ ఏంటి, వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం. సో రీయూజ్డ్ కంటెంట్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఒరిజినల్, యాడింగ్ ద యూనిక్ వాల్యూ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పార్ట్నర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కారు, ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి చేశారు. సో ఇఫ్ ఐ హ్యావ్ పర్మిషన్, ఒకవేళ మనకు తెలియదు కాబట్టి మనం రిమూవ్ చేస్తాం, కానీ మనకు పర్మిషన్ ఉంటే ఏంది, ఎలిజిబుల్లా కాదా. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ పర్మిషన్ యూ స్టిల్ నీడ్ టు యాడ్ యూనిక్ అండ్ క్రియేటివ్ వాల్యూ టు ఎలిజిబుల్ పార్ట్నర్ ప్రోగ్రామ్. సో మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడండి, వాడు ఓకే అన్నాడు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నాడు,
అది నాకు కూడా కాపీరైట్‌కి ఇచ్చేసాడు. కొనుక్కున్నాను లేకపోతే ఏదో ఒకటి చెప్పాను. అయినా గాని పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో మీరు ఎలిజిబుల్ కాదు. అదే ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు, నేను వాడుకోవచ్చు. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎందుకంటే నాకు మానిటైజేషన్ యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు అవసరమే లేదు. ఓకే. నేను ఏ కాపీరైట్ అయినా పెట్టుకుంటాను, ఏదైనా చేసుకుంటాను. సో నాకు కావాల్సింది నేను బిజినెస్ ఆస్పెక్ట్లో చూస్తాను యూట్యూబ్ని. ఎప్పుడు నేను బిజినెస్ ఆస్పెక్ట్లో చూస్తాను. నేను యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కాదు, నేను యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ సంపాదించాలనుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. సో సో నాలాంటి వాళ్ళకు ఏది పెట్టినా ప్రాబ్లం లేదు. కాపీరైట్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, కాపీరైట్ రాకున్నా ప్రాబ్లం లేదు. నాది ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఓకే. కానీ మీకు ఇన్కమ్ కావాలి, యూట్యూబ్ నుంచి కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ దిస్ పర్మిషన్స్. ఓకే. సో ఇక్కడ రీయూజ్ గైడ్ లైన్స్ కూడా ఉంది మీకు, కంటెంట్ పాలసీస్. ఓకే. ఇట్ ఈస్ ఎ సపరేట్ కాపీరైట్ ఎన్ఫోర్స్మెంట్ వేర్ ఓనర్ లెట్ us know they have found content without their permission. We are అప్డేటింగ్ రీయూజ్ మెసేజింగ్ క్రియేటర్స్. సో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు కాపీరైట్ చేసుకుంటారు. ఓకే. సో యూట్యూబ్లో కూడా కాపీరైట్స్ మ్యూజిక్కి చేసి పెడతారు. పెట్టినప్పుడు అది యూట్యూబ్లో వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎంసీఎన్ అని ఉంటుంది. ఎంసీఎన్ అంటే యూట్యూబ్లో కూడా ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. ఎంసీఎన్ అని ఒకటి ఉంటుంది. ఎంసీ మల్టీ ఛానల్ సంథింగ్ ఉంటుంది. ఓకే. సో ఎంసీఎన్ ఈస్ ఫుల్ ఫామ్ ఏంది? మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటారు. కొంతమంది ఎంసీఎన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామందికి ఇది ఎంసీఎన్ అంటే కొత్తగా వినిపిస్తుంది. ఎంసీఎన్ అంటే ఏం లేదు. సో ఎంసీఎన్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు పర్టికులర్గా పెద్ద ఛానల్స్ ఉంటాయి. సో వాళ్ళకు ఆల్రెడీ మానిటైజేషన్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, వేరే యూట్యూబర్స్ని పట్టుకుంటారు. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా ఆ ఛానల్ని ప్రమోట్ చేసి వాళ్ళని కూడా మానిటైజేషన్కి అప్లై చేపిస్తారు. అప్లై చేయించిన తర్వాత వాళ్ళ నెట్వర్క్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసిన తర్వాత సో వీళ్ళు ఏంటంటే 50-50%గా షేర్ చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఎంసీఎన్ ఈజ్ ఏ మల్టీ ఛానల్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ9 ఒకటి ఉందనుకో. టీవీ9 వాడు ఏం చేస్తాడు, పెద్ద ఆర్గనైజేషన్, వాడికని మానిటైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న న్యూస్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో వాళ్ళని వీడు ఏం కలిపేసుకుంటాడు, వాళ్ళ దాంట్లో నుంచి యూట్యూబ్ ఛానల్లో మీరు మా నెట్వర్క్లో జాయిన్ కండి అంటే వీళ్ళు జాయిన్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకు గైడ్ లైన్స్ కరెక్ట్గా తెలీదు. సో రేపొద్దున మానిటైజేషన్ వస్తుందో రాదో తెలియదు. సో ఏది కాపీరైటో ఏది ఇదో అన్నీ హెడేక్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఒక వీడియో చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఎంసీఎన్ కూడా కాపీ రైట్స్ ఇవన్నీ చూసుకుంటుంది. దాని తగ్గట్టే వాళ్ళ మ్యూజిక్ కానీ అన్నీ పెట్టుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కమ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే టీవీ9తో ఆల్రెడీ మీరు టైఅప్ అయ్యారు. 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, మీరు 50-50 40-50 ఏదో రేషియో మీద వాళ్ళు మాట్లాడతారు. ఆ రేషియో ఒప్పుకున్నారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయాలి. సో రిమైనింగ్ అప్పుడు మనకి ఇస్తారు. యూట్యూబ్ నుంచి 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, 50-50 అని అనుకో, టీవీ9 50 వస్తుంది, మీకు 50 వస్తుంది. సో ఇలాంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. మీకు చాలా మటుకు వీళ్ళు యాంకర్స్ కానీ, ఓకే, మ్యూజిక్ కానీ, ఓకే, ఈ చాలామంది చాలా ఛానల్స్ వచ్చినాయి ఈ మధ్య. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఆర్టిస్టులు వీళ్ళకు ఫుల్ బిజీగా ఉంటారు. వాళ్ళకి మానిటైజేషన్ ఇవన్నీ హెడేక్ వాళ్ళకి. ఓకే. ఏ ఛానల్ ఎప్పుడు పోతుందా, ఏది పెడితే ఏది ఉంటుందా, హెడేక్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సింపుల్గా ఎంసీఎన్లో జాయిన్ అవుతారు. అంటే వేరే మల్టీ ఛానల్ నెట్వర్క్, వాళ్ళకు 10 ఛానల్ 20 ఛానల్ ఉంటాయి. వాళ్ళ నెట్వర్క్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫోకస్ ఏంది, వీడియో ఎలా తీయాలి, వీడియో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం. వీళ్ళ ఛానల్లోనే వేస్తారు, వీళ్ళ ఛానల్ని గ్రో చేస్తూ ఉంటారు. చేసినందుకు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో సో ఎంత అమౌంట్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. సార్ ఒక డౌట్. ఆ,
హలో చెప్పు. ఇప్పుడు ఎంసీఎన్ అనేది ఒక యూట్యూబ్లోనే చూపియండి సార్, ఒకసారి ఎట్లుంటుందో చూద్దాం. అవి కనిపించదు ఇక్కడ మనకు యూట్యూబ్లో ఎంసీఎన్ ఇది అనేది తెలియదు అది. ఓకే, యూట్యూబ్లో వాళ్ళకి ఒక ఐడి ఉంటుంది, కాంటెంట్ ఐడి అని ఉంటుంది. ఓకే, ఈ కంటెంట్ ఐడి వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కూడా చెప్పలేను ఎవరిది ఎంసీఎన్ కానీ ఎవరిది కానీ ఉండదు. సో వాళ్ళొక మీకు ఎంసీఎన్ ఛానల్ అంటే వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఒక ఐడి ఉంటుంది, వీళ్ళకి కూడా ఒక ఐడి ఉంటుంది. దాని ద్వారా తెలిసిపోతుంది. అంతేగాని మనకి జనరల్ పబ్లిక్కి తెలీదు ఇది ఎంసీఎనా లేకపోతే ఇంకోటా అనేది పబ్లిక్కి తెలీదు. ఓకే, సో ఇప్పుడు దాన్ని విజయ్ గారు, ఇప్పుడు మనకి యూట్యూబ్లో మనకి యాడ్సెన్స్ కాకుండా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ కాకుండా క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అని ఉంటుంది కదా. సో అది కూడా సంభవ్ ఈ టైపే కదా, అది కూడా ఇదే టైప్ మనకి ఇప్పుడు వచ్చేది స్టాండర్డ్ లైసెన్స్ కదా, వాళ్ళు అప్లై చేసేది మీరు అన్నట్టు సపరేట్ కాంటెంట్ ఐడితోని క్రియేట్ చేసుకుంటారు. సో ఇది సంభవ్ అలాంటిదే కదా. అదే ఇది అలాంటిదే కదా, అదే. ఓకే. సో ఇక్కడ మనం మనం స్టాండర్డ్ లైసెన్స్లోనే ఉంటాం కాబట్టి మనం చాలా మటుకు వస్తాయి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి సపరేట్ ఐడి ఉంటుంది కాబట్టి వీళ్ళన్నీ చూసుకుంటారు. ఓకే, సో చాలామంది మీరు ఆర్టిస్టులు చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే మేము ఎంసీఎన్లో జాయిన్ అయిపోయినామండి, ఎంసీఎన్లో పిలిచారు, మేము వెళ్ళాము వాళ్ళకి. ఎందుకంటే నాకు ఈ మధ్య మేము ఎప్పుడన్నా వేరే వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు. సో మేము ఇనీషియల్గా కొన్నిసార్లు చేపించుకుంటారు వేరే వాళ్ళతో. చేపించుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై కారు, ఎందుకంటే ఎస్ఈఓ అనేది యూట్యూబ్ యాడ్స్ అనేది మానిటైజేషన్ అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్. సో ఇవి కొన్నిసార్లు జరగకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎంసీఎన్లో జాయిన్ అయిపోతారు. ఈ హెడేక్ ఏముండదు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనకు ఓన్లీ మనం ఏముంటుంది, జస్ట్ మనం వీడియోస్ చేసుకోవడం, అది వాళ్ళకి సబ్మిట్ చేయడం. దాని ద్వారా మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తీసేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వేరే పని కూడా చేసుకుంటుంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే సైడ్ ఇన్కమ్ కోసము వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారు. సో మిగతావి కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఏదైతే చాలామంది ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ చూస్తారు కదా, అందరూ వాళ్ళు మీరేమనుకుంటారు వాళ్ళకు టీం ఉందేమో, వాళ్ళకి ఏ టీం ఉండదు. వాళ్ళు ఒకటే ఇనీషియల్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటారు, బాగా సబ్స్క్రైబర్స్ క్రియేట్ చేసుకుంటారు, దెన్ దే విల్ గో టు ద డిఫరెంట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద ఎంసీఎన్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రీయూజ్ కంటెంట్ గురించి చాలా మందికి తెలియదు. రీయూజ్ కంటెంట్ని ఎలా తెలుస్తుంది, వాళ్ళకి మనం రీయూజ్ కంటెంట్ పెట్టామని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేను రీయూజ్డ్ కంటెంట్ పెట్టానా, యూట్యూబ్ కంటే తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్నిసార్లు కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా మనకు మెయిల్స్ చేస్తుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒరిజినల్ మ్యూజిక్ కొట్టాను అనుకోండి. సో నేనేం చేస్తానంటే నా ఒరిజినల్ మ్యూజిక్ని కాపీరైట్ కింద క్లెయిమ్ చేసుకుంటాం. ఓకే, కాపీరైట్ క్లెయిమ్ అంటారు దీన్ని. కాపీరైట్ క్లెయిమ్ చేసిన తర్వాత యూట్యూబ్ వాడు నాకు ఏమి ఇస్తాడు, కాంటెంట్ ఐడి అని ఒకటి సపరేట్గా మనకి ఇస్తాడు. వాట్ దే విల్ గివ్ కాంటెంట్ ఐడి. ఓకే, ఇది ఈ ఐడియే మెయిన్. ఓకే, ఈ కాంటెంట్ ఐడి ఒక నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ అనుకోండి, లైక్ దిస్ ఒక నంబర్ ఉంటుంది. ఈ కాంటెంట్ ఐడి వాడు ఏం చేస్తాడంటే నా మ్యూజిక్ ఎవరెవరు యూజ్ చేశారనేది ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది వాడికి దగ్గర. ఆ సెర్చ్ బాక్స్లో పెట్టేస్తే సో లిస్ట్ ఆఫ్ ద ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్ వీడియోస్ అనేది వాడికి తెలిసిపోతుంది, ఎంతమంది నా మ్యూజిక్ యూజ్ చేశారు. అసలు ఒక మెయిల్ అయితే పంపించేస్తారు. ఓకే, సో యూట్యూబ్కు అప్పుడు ఆ మెయిల్ పంపించినప్పుడు యూట్యూబ్కి వెళ్ళిపోతుంది, మనకు వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం తీసేసామనుకో ఇట్ ఈస్ ఫైన్. లేకపోతే మనము ఏం చేయాలి, రీయూజ్ కంటెంట్ వాళ్ళ మెయిల్కి రెస్పాండ్ కావాలి. ఓకే, సారీ నాకు ఇది తెలియక పెట్టాను, నేను ఇప్పుడైతే ఛానల్ గ్రో అయిపోయింది కాబట్టి ఏదైనా తీయలేను, లేదంటే వాడు కూడా కొన్ని టర్మ్స్ అడుగుతాడు, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి. సో యూట్యూబ్ నుంచి మీకు ఆ వీడియోలో ఎక్స్ అమౌంట్ ఒక 10,000 వచ్చింది అనుకో, నాకు 5,000 ఇవ్వండి, మీరు 5,000 తీసుకోండి, నాకు కూడా ప్రాబ్లం లేదు. అలా కూడా సెటిల్మెంట్స్ జరుగుతూ ఉంటాయి యూట్యూబ్కి.
వాళ్ళు మెయిల్స్ చేస్తారు. యూట్యూబ్ కూడా ఓకే అనుకుంటుంది. సో యూట్యూబే పంపించేస్తుంది. ఓకే. యూట్యూబ్ ఇప్పుడు మనకి ఒరిజినల్ మ్యూజిక్ మనం తీసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? సో మనం అంటే ఏంటంటే ఈ కంటెంట్ ఐడి ఉందా లేదా అనేది మనము ఆ, చూసుకోవాలి. వీళ్ళని అప్రోచ్ కావాలి. ఒరిజినల్ మ్యూజిక్ కంటెంట్ ఐడి అని అడగాలి వాళ్ళని. వాళ్ళని అప్రోచ్ అయితేనే వాళ్ళు కంటెంట్ ఐడి ఉన్న వాళ్ళే వాళ్ళు ఇస్తే మనకేం ప్రాబ్లం. ఎందుకంటే వీడే మనకు పంపిస్తాడు. యూట్యూబ్ వాడు మామూలుగా పంపించినా మనకేం పెద్ద ప్రాబ్లం కాదు. వీడి కంటెంట్ ఐడి ఉన్నవాడు స్ట్రైక్ పంపిస్తాడు. వీడు స్ట్రైక్ పంపిస్తాడు. మనం ఏమనుకుంటాం యూట్యూబ్ వాడు పంపిస్తుంది అనుకుంటాం, కానీ వీడే స్ట్రైక్ పంపిస్తాడు. ఓకే. సో మీరు అంటే చేయండి. అట్లా అంటే నా డౌట్ ఏంటంటే మేము రీసెంట్లీ ఒక ట్రాక్ మేము చేపించుకున్నాము. సో అది మేము అప్లోడ్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు అది ఆ, అది మా ఒరిజినల్ ట్రాక్ మాదే అని ఎట్లా తెలుస్తుంది? మనము మీకు అట్లా ఎక్కడ మ్యూజిక్ చేయించుకున్నామో వాళ్ళని అడగాలా మనము? అంతే. ఆహా. ఓకే. వాళ్ళని అడిగితేనే వాళ్ళకి ఇప్పుడు చెప్పాను కదా, కాంటెంట్ ఐడి ఉంటేనే ఓకే. మనకి కాపీరైట్ ఏం రాదు. ఓకే. రీయూజ్ ఆహా. కంటెంట్ కూడా రాదు. సో ఓకే. ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం కాదు. మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఆ ఓకే. ట్రాక్ అనేది మనకు తెలియదు కదా. దాంట్లో కాంటెంట్ ఐడి ఉండదో తెలియదు, ఏముండదు. అందుకే మనము అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో అప్లోడ్ ఓకే. చేసిన తర్వాత సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే అలాంటి రీయూజ్ కంటెంట్ తీసేయడమే బెటర్. ఆ ట్రాక్ తీసేసారనుకో వేరే ట్రాక్ పెట్టుకోండి. ఓకే. అంటే ప్రాబ్లం అది మా ఒరిజినల్ మేమే చేయించుకున్నాం అది. మీరే చేయించుకున్న చేయించుకున్నారు. ఆ! మీరు చేయించుకున్న తర్వాత కూడా పడిందా? రాలేదు. రాలేదు. ఏం రాలేదు. అంటే ఓకే. ఇలా బెటర్‌గా ఉంది కదా! ఇట్లా చేసుకుంటే ఎట్లా అంటే ఎలా వెళ్ళాలి అనేది ప్రాసెస్‌కి. ఇక ప్రాసెస్ ఆ! అంటే ఒకటే ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. యూట్యూబ్ కూడా కావాల్సిందేంటంటే యూట్యూబ్ మీద ఒకటే ఆలోచించండి. యూట్యూబ్ చేసేది బిజినెస్. ఓకే. యూట్యూబ్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రీ సర్వీస్ టు ఎనీబడీ. ఓకే. ఫ్రీ సర్వీస్ చేయట్లేదు యూట్యూబ్. యూట్యూబ్ ఏం చేసింది కొన్ని గైడ్‌లైన్స్ పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఇంప్రూవ్ కావాలి. యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు ఎంతసేపు వాడు ఇంప్రూవ్ కావాలని ఆలోచిస్తాడు. ఓకే. నేను ఇంప్రూవ్ కావాలి. నాదే యూట్యూబ్ ఛానల్ అనుకో, నేను ఇంప్రూవ్ కావాలి. సో నేనేం చేస్తాను యూజర్‌కి ఎలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వాలి. సో యూజర్‌కి ఎంత హ్యాపీగా ఉంచాలి. నాకు ఒక యూజర్ వస్తే 1 అవర్, 2 అవర్స్ స్పెండ్ చేయాలి. అది నా టార్గెట్. అలా స్పెండ్ చేస్తే నాకు గ్లోబల్‌గా యాడ్స్ ఇంకెక్కువగా వస్తాయి. అప్పుడు నేను ఇంకాక గొప్పోడినయిపోతా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదు. యూట్యూబ్ ఏదో ఫ్రీగా ఇస్తుంది. యూట్యూబ్ ఏదో నన్నేదో బాగా చేస్తుంది అని కాదు. యూట్యూబ్ మీకేమీ ఫ్రీగా ఇవ్వట్లేదు. యూట్యూబ్‌కి యాడ్స్ వచ్చినాయి. వాడెక్కడ చేసుకోగలరు. యూట్యూబ్‌కి సెపరేట్ యాడ్స్ చేయడానికి లేదు. సో అందుకే మనని పార్ట్నర్‌షిప్ పెట్టుకున్నారు. చాలామంది భయపడేదేంటంటే, అయ్యో! నాకు పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్ రాదు అని. మీకేం గాదు. వాడికే ప్రాబ్లమ్ అయితుంది. అందుకే ఈ మధ్య వాడు అన్ని ఛానల్స్‌లలో యాడ్స్ అనేది రన్ చేసేసాడు. అంతకుముందు ఓన్లీ యాడ్స్ రాకపోతుండే. వేరే ఛానల్స్‌లలో మనకి యాడ్స్ అనేది రాకపోయేది. ఓన్లీ ఎవరైతే మానిటైజ్ చేశారో వాళ్ళ ఆ ఛానల్స్‌లోనే యాడ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడైతే అన్నిట్లో యాడ్స్ రన్ చేసేసాడు. ఎందుకంటే వాడికి అంతగా యాడ్స్ వస్తున్నాయి. ఎక్కడ పెట్టాలో వాడికి అర్థం కాలేదు. ఓకే. సో వాడు మానిటైజేషన్ అయితే చేస్తాడు. అందుకే అందుకే వాడు చూసేదేంటంటే వాడి గైడ్‌లైన్స్ ఒకటే ఒకటి సింపుల్ గైడ్‌లైన్స్ ఏంటంటే యూనిక్ కంటెంట్. యూనిక్ కంటెంట్ అండ్ ఒరిజినల్. ఓకే. మీరు ఇంత యూనిక్ కంటెంట్ ఒరిజినల్ చేస్తే మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఓకే. సో అది ఇమేజే కావచ్చు, అది మ్యూజికే కావచ్చు, అది ఇంకేమన్నా లోగోనే కావచ్చు. ఇంతకు మించింది ఏముండదు. లేదంటే ఎవరిదన్నా వాయిస్ తీసుకొచ్చి పెట్టడం కూడా అది కూడా కాపీరైట్ కిందకే వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఆల్సో రీయూజ్డ్ కంటెంట్ అంట. ఓకే. ఒరిజినల్ మీ వాయిస్ మీరు పెట్టారు. ఓకే. దట్ ఈస్ యూట్యూబ్ ఏం చేయలేదు. మీ ఇమేజ్ చేపించారు. క్యాన్వాలోకెళ్ళి ఒక ఇమేజ్ చేసుకున్నారు, పెట్టారు. ఏమీ చేయలేదు. ఓకే. సో ఇలాంటివి అన్నీ ఒరిజినల్ చేయాలి. ఒరిజినల్ చేస్తే ఏమవుతుందంటే వాడికి యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చూస్తుంటారు. వాడికి చాలా గ్రోత్ అవుతూ ఉంటారు. ఓకే. సో చాలామంది ఆడియన్స్ చూసుకోవడం వల్ల అడ్వర్టైజర్స్ అనేది అట్రాక్ట్ అవ్వి, అరే యూట్యూబ్‌లో ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాలు చూస్తున్నారు. డైలీ ఒక ఈచ్ పర్సన్ ఒక యావరేజ్‌గా 1 అవర్ చూస్తున్నాడు.
ఓకే. అని తెలిసిందనుకో అడ్వర్టైజర్స్ ఖాళీగా ఉండరు కదా! దే విల్ ఫ్లడ్ విత్ ద యాడ్స్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ మానిటైజేషన్ రూల్స్ అనేది స్ట్రిక్ట్‌గా ఉంచుతారు. లేకపోతే ఈ మానిటైజేషన్ రూల్స్ లేవనుకో, సో మీకే తెలుసు ఏమవుతదని. యూట్యూబ్ ఛానెల్‌ని క్లోజ్ చేసి పడేస్తుండే ఇప్పుడు. ఓకే. సో వాడంత స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లనే యూట్యూబ్ ఛానల్ నిలబడింది, పోతుంది. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. చాలామందికి ఏంటంటే యూట్యూబ్ ఏదో నాకు ఏదో జరగకపోతుంది యూట్యూబ్లో ఇస్తారా ఇవ్వరా అని టెన్షన్ పడాల్సింది వాడు ఇవ్వాల్సిందే. సో అన్లెస్ మీది ఏంటంటే కాంటెంట్ అనేది చూసుకోవాలి జాగ్రత్తగా. కాంటెంట్ మంచి ప్రిపేర్ చేసుకోవాలి ఒరిజినల్ ఉండేటట్టు. మ్యూజిక్ ట్రాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ ట్రాక్స్లో పోయేటప్పుడు మీరు కొన్ని ఈ ట్రాక్స్ కాకుండా అందుకే మనం ఎన్వెంటో ఎలిమెంట్స్ అని లేకపోతే యూట్యూబ్లో కూడా కొన్ని ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్ పెట్టినా పర్వాలేదు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. చాలామంది ఏంటంటే డిఫరెంట్గా ఉండాలని పోయే వరకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో కొన్ని ఎన్వెంటో ఎలిమెంట్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. దాంట్లోకి వెళ్ళేసి చాలా మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి, మీకు అది వాడుకోవచ్చు. సో ఇదేంటంటే ఇయర్లీ 16,500 ఉంటుంది. సో మంత్లీ కూడా దాదాపు 1600 1700 ఉంటుంది. మంత్లీ కూడా కట్టచ్చు. సో మీకు ఇక్కడ చాలా మ్యూజిక్ ట్రాక్స్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఇక్కడ నుంచి తీసుకొచ్చాము అనుకో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. సో మనం కూడా ఈ ట్రాక్ మనకి డౌన్లోడ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే పేమెంట్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. సో అలా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు కావాల్సిన మ్యూజిక్ ఏం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ నుంచి జనరేట్ చేస్తుందా మ్యూజిక్? అర్థం కాలేదు. ఏఐ జనరేట్ చేస్తుందా సార్ మ్యూజిక్? ఏఐ కూడా ఇప్పుడు మధ్యన వచ్చింది కానీ ఇంకా ఇంకా బేటా స్టేజ్లోనే ఉంది. ఇంకా మ్యూజిక్కి రాలేదు. ఇమేజెస్ అయితే వస్తున్నాయి, కొంచెం ఇమేజెస్ కూడా ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో రావచ్చు. ఓకే. నేను పెట్టిన తమ్నెయిల్ ఏఐ జనరేట్ చేశాను. ఇప్పుడైతే తమ్నెయిల్ ఏఐతో జనరేట్ చేస్తున్నాం కానీ ఎక్కువ నేను తీసుకున్నా ఒక ఇమేజ్ తీసుకున్నాను కదా తమ్నెయిల్లో. అవునవును, ఇందాక షేర్ చేసిన అదేనా? దాంట్లో ఆ ఇమేజ్ మొత్తము మా ఏఐ జనరేట్ చేసింది సార్. ఇదేనా? సార్. ఓకే. ఈ హౌస్ మాత్రం ఏఐ జనరేట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ నేను చేంజ్ చేసుకున్నాను. ఓకే. ఓకే. ఈ భువనగిరి గుట్ట అయితే నువ్వు పెట్టినావు? పెట్టాను. ఈ హౌస్ మాత్రం విల్లా వచ్చేసి మనకు ఏఐ జనరేట్ చేసింది సార్. ఓకే. ఓకే. గుడ్. ఏది అది టూల్ ఏంది? దీంట్లోనే సార్, మన చాట్ జీపీటీలోనే సార్. చాట్ జీపీటీలోనే. ఓకే. బాగుంది, నాకు రాలేదు. ఈ మధ్య వస్తుంది, చాట్ జీపీటీలో వస్తుంది. నేను నిన్న రాత్రి చూస్తాను. ఏఐ ఇమేజ్ చాట్ జీపీటీలో కూడా ఇమేజెస్ స్టార్ట్ అయినాయి. రావట్లేదు. ఎట్లా కొట్టావు? హలో విక్రమ్ సార్. ఇక్కడ నేను ఇమేజ్ అని కొట్టినా, మీ ఇమేజ్ అని కొడితే ఇవ్వలేదు. కాదు, నేను వేరే టైప్ చేస్తాను సార్. అట్రాక్టివ్ 5 ఓకే. 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 సార్ అక్కడ నాకు ఇమేజెస్ ఫార్వర్డ్ చేసింది సార్. ఓకే. 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 ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి అలా పెట్టి నువ్వు సెర్చ్ చేసావా? ఏం లేదు సార్, జస్ట్ అక్కడనే ప్రాంప్ట్ టైప్ చేశాను. ఓకే. ఓకే. అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ అని చెప్పేసి కొట్టాను అక్కడ మెసేజ్ దగ్గర. ఓకే. ఓకే. గివ్ మీ అట్రాక్టివ్ థంబ్నెయిల్ అని కొట్టాలి. ఓకే. థంబ్నెయిల్ అని కొట్టాను. థంబ్నెయిల్ యూట్యూబ్ స్టూడెంట్స్ అటెండింగ్ ఆన్లైన్ సెషన్. ఓకే, వస్తుంది. చూడండి, సూపర్. ఇవేం ప్రాబ్లం ఉండదు కదా. నేను ప్రాబ్లం లేదు. వాడు ఏం చేయాలో
పెట్టాడు షేర్ చేశాను కానీ సార్, ఇంకా టూ ఫోటోస్ షేర్ చేశాను, చూడండి సార్ ఒకసారి ఓపెన్ చేయండి వాట్సాప్లో. అలా కొడితే ఈ 2 ఇమేజెస్ వచ్చాయి సార్ నాకు. వాటిని ఎడిట్ చేసుకున్నాను. ఈ ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నా బాగుంది. భువనగిరి ఫోర్ట్ పెట్టేస్తాను. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్, బాగుంది. ఇంకా మనకి ఫ్యూచర్లో రావచ్చు. ఇది కూడా చూడండి, నీట్గా ఉంది. సో బాగా వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి గ్రాఫిక్ డిజైనర్తో పని ఉండదు. ఓకే, గుడ్. సో ఇలా మనకి మెయిన్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, ఏఐ కంటెంట్ పెట్టాలా వద్దా. ఓకే, ఏఐ వీడియోస్ చాలా వస్తున్నాయి ఈ మధ్యన. చాలామంది ఏఐ నుంచి పెడుతున్నారు. ఇలా ఇమేజెస్ పెట్టాలా, ఫ్యూచర్లో మ్యూజిక్ వస్తే మ్యూజిక్ పెట్టాలా, లేకపోతే ఇంకేదన్నా పెట్టాలా, కాంటెంట్ పెట్టాలా. ఓకే, చాలామంది ఏంటంటే డైరెక్ట్ వీడియోస్ కూడా చేసేస్తున్నారు ఏఐతోని. లైక్ న్యూస్ ఛానల్ కానీ, మీరు చాలా చాలా చూసి ఉంటారు. న్యూస్ ఛానల్ కానీ ఇవన్నీ స్టార్ట్ కూడా చేసేస్తున్నారు. కొన్ని నేను కూడా చూసాను, డైరెక్ట్గా న్యూస్ ఛానలే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ కూర్చున్నామంటే దాని మీద డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఏఐ అప్లికేషన్స్. దాని ద్వారా మీరు న్యూస్ ఛానల్ కూడా చేయొచ్చు. కానీ చాలామంది ఏంటంటే మానిటైజేషన్ అవుతుందా కాదా. ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి, కొన్ని అయితే మానిటైజేషన్ అయిపోయినాయి, ఇన్కమ్ కూడా వస్తుంది. ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. ఓకే, పెడతాడా తీసేస్తాడా అనేది ఇంకా మళ్ళీ అప్డేట్ వర్షన్ వస్తే మళ్ళీ అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వ్యాలిడ్ అవర్స్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే విచ్ వాచ్ అవర్స్ గెయిన్ త్రూ ద ఫాలోయింగ్ టర్మ్స్ వీడియోస్ డోంట్ కౌంట్ టువర్డ్స్ ద వైవి, అంటే పార్ట్నర్షిప్లో పనిచేయవు. ప్రైవేట్ వీడియోస్ అయితే పనిచేయదు, అన్లిస్టెడ్ వీడియోస్ పనిచేయదు, డిలీటెడ్ వీడియోస్ పనిచేయదు, యాడ్ కంపెయిన్స్, యూట్యూబ్, వీటికి లైవ్ స్ట్రీమ్, వీటి అన్నిటికీ అమౌంట్ రాదు. ఓకే, ఓన్లీ పబ్లిక్కి పెట్టినవి. అందుకే పబ్లిక్ వాచ్ అవర్స్ అంటారు. పబ్లిక్కి పంపించిందే అదే పనిచేస్తుంది. ఓకే, సో వాట్ కౌంట్ ద పబ్లిక్ షార్ట్ వ్యూ. సో షార్ట్ వ్యూకి ఏంటంటే మనకేంటంటే 4000 వాచ్ అవర్స్ కష్టం కాబట్టి వాడు ఏంటంటే ఈ షార్ట్ అనేది తీశాడు. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ షార్ట్స్ అనేది మనం ఎన్ని షార్ట్స్ తీయాలి. సో ఇక్కడ ఏంది, ఎన్ని షార్ట్ 10 మిలియన్ షార్ట్స్ అనేది 90 డేస్లో కంప్లీట్ చేయాలి. దెన్ యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. ఇందాక హెల్ప్ ఫోరంకి వెళ్ళొచ్చు, మనం అడగచ్చు. అండ్ వాట్ ఈస్ ద అదర్ థింగ్, ఇఫ్ ఐ మీట్ థ్రెషోల్డ్ డూ ఐ ఆటోమేటికలీ గెట్ ఇన్ టు ద వైపీపీ. ఓకే, సో నో అంటున్నాడు. ఒకవేళ నేను అన్నీ మీట్ అయిపోయాను, 4000 అయిపోయింది, ఓకేనా అంటే నో అంటుండే. ఎవ్రీ ఛానల్ మీట్ threshold will go to the standard view process. Okay, our team will be review the channel as a whole, whether channel YouTube channel policies meet or channel ఏమంటారంటే సింపుల్. సో నాకు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయిపోయినాయి, ఆటోమేటికల్గా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే కాదు, మీరైతే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత స్టాండర్డ్ రివ్యూ ప్రాసెస్ ఉంటుంది. అంటే హ్యూమన్ పీపుల్, దే విల్ సిట్ అండ్ సీ ద ఛానల్ పర్ఫెక్ట్లీ. ఎవ్రీథింగ్ వ్యూస్ కానీ స్ట్రైక్స్ కానీ ఇలాంటి ఏమీ లేకపోతే దే విల్ మానిటైజ్. ఓకే, అదర్వైజ్ దే విల్ నాట్ మానిటైజ్. మళ్ళీ మనము చూసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ నో లాంగర్ బై పీపీ అండ్ ఐఎమ్ సీయింగ్ యాడ్స్ వీడియో, ఐఎమ్ ఎర్నింగ్ రెవెన్యూ ఫ్రమ్ దోస్ యాడ్స్. సో ఏమంటున్నాడు, నేనైతే లేను ప్రోగ్రాంలో, కానీ యాడ్స్ అయితే వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తాయా లేవా. సో ఇక్కడైతే రావు, ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. ఓకే, సో మానిటైజేషన్ పాలసీస్ చాలా ఉన్నాయి, యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, సో గో త్రూ దిస్ అండ్ యూ కెన్ గెట్ ద మానిటైజేషన్ ఈజీలీ. సో యూట్యూబ్కి మనం పంపించిన తర్వాత, సో వాట్ యూట్యూబ్ చెక్, వి రివ్యూ ద ఛానల్. సో నాది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది, 4000 వాచ్ అవర్స్ అయిపోయింది, నేను సబ్మిట్ చేశాను. సో అక్కడ ఏం చెక్ చేస్తారు ఫస్ట్,
సో మెయిన్ చెక్ చేసేది ఒరిజినల్ కంటెంటా కాదా, మెయిన్ థీమ్ అంటున్నాడు. వాడేం చెక్ చేస్తాడు, ఈ 5 అనేది చెక్ చేస్తాడు. ఫస్ట్ ఈజ్ ద మెయిన్ థీమ్ కేటగిరీ, మీకు ఎటువంటి కేటగిరీలో మీరు యూట్యూబ్ ఛానల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎడ్యుకేషన్ కేటగిరీ, ఓకే. లేదంటే ఆల్ కేటగిరీ, ఏ కేటగిరీ అయినా ఓకే. కొంతమంది ఏంటంటే అన్ని కేటగిరీస్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ యూట్యూబ్ కూడా పర్టికులర్ కేటగిరీ చేస్తేనే డబ్బులు ఇస్తానని ఏం చెప్పలేదు. మీ ఇష్టం, ఏ కేటగిరీ అయినా చేయొచ్చు. ఓకే, ఒకరోజు మ్యూజిక్ చేయండి, ఒకరోజు ఫిలిం పెట్టండి, ఇంకోటి ఏదైనా చేయండి, కానీ ఒరిజినల్ కంటెంట్ పెట్టండి. ఓకే, ఎడ్యుకేషన్ పెట్టండి, అన్ని మిక్సప్ కూడా చేయొచ్చు, విచ్ ఎవర్ ద కేటగిరీ. ఓకే, సో మోస్ట్ వ్యూడ్ వాడు ఏం చేస్తాడు, మనది మోస్ట్ వ్యూడ్ వీడియోస్ చూస్తాడు. మన టాప్ వీడియోస్ ఏమున్నాయో అవి చూస్తాడు. నెక్స్ట్ ఒక 5-6 ఉన్నాయి అనుకో, 10 వీడియోస్ ఉన్నాయి అనుకో, ఆ 10 వీడియోస్ చెక్ చేస్తాడు. నిజంగా దానిలో వాడికి కాపీ రైట్ ఏమన్నా రివ్యూస్ కంటెంట్ ఉంటే ఆ వీడియోస్లో వెళ్తాడు. నెక్స్ట్ ఈజ్ ద న్యూయెస్ట్ వీడియో అంటే రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఏమన్నా క్రియేట్ చేసాం అనుకో, ఆ వీడియోస్ చూస్తాడు. 1 వీక్ 1 మంత్ కింద ఇవన్నీ 4-5 వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తాడు. సో బిగ్గెస్ట్ ప్రపోర్షనేట్స్ ఆఫ్ ద వాచ్ టైం. సో ఏ వీడియో ద్వారా వీళ్ళకు వాచ్ టైం బాగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 వీడియోలు ఉన్నాయి. 100 వీడియోలలో సో మనకి ఒక వీడియోనే 100 వాచ్ అవర్స్ వచ్చినాయి. సో ఎందుకు వచ్చింది ఆ వీడియో కూడా చూస్తాడు. తర్వాత ఇంకేం చూస్తాడంటే టైటిల్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్స్ కూడా చూస్తాడు. సో మనం ఏంటంటే మంచి థంబ్నెయిల్స్ నీట్గా పెట్టామంటే ప్రాబ్లం లేదు. అండ్ ఛానల్ అబౌట్ సెక్షన్ కూడా వెళ్తాడు. మనం అబౌట్ సెక్షన్లో మనం ఏం చెప్పాము, మన కవర్ పేజ్లో మనం అబౌట్ సెక్షన్లో మనం ఏం చెప్తున్నామో అది కూడా చూస్తాడు. దీస్ ఆర్ ద 5 థింగ్స్ 6 థింగ్స్ దే విల్ సీ ద యూట్యూబ్ ఛానల్ రివ్యూలో. సో ఇవన్నీ మీకు అవన్నీ మీట్ అయినాయి అంటే యు ఆర్ గెట్ ఇన్ టు ద మానిటైజేషన్లో మీరు వెళ్ళిపోతారు. యూ విల్ గెట్ ద ఎర్నింగ్స్. ఓకే, సో వచ్చిన తర్వాత మీ ఎర్నింగ్స్ మీకు అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. సో రిపిటేటివ్ కంటెంట్స్, చాలామంది ఏంటంటే రిపిటేటివ్ కంటెంట్ కూడా ఉంటుంది. సో రిపిటేటివ్ కంటెంట్ రిఫర్ ద ఛానల్ ద కాంటెంట్ ఈస్ సిమిలర్ that viewers may be troubling spotting difference between the video. This includes the made template no variations. ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఏంటంటే పాతవి వీడియోస్ తీసి మళ్ళీ అవే వీడియోస్ పెడతా ఉంటారు. దట్ ఈస్ అ రిపిటేటివ్ కంటెంట్. సో అలాంటి అప్పుడు కూడా మీకు ప్రాబ్లం రావచ్చు. సో ఇంకా ఎగ్జాంపుల్ ఇంట్రో కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది ఏంటంటే వాట్ ఈజ్ అలౌడ్ మానిటైజేషన్. సో కొన్ని అయితే ఎలాంటి అలౌ చేస్తారంటే, సో ఎగ్జాంపుల్ అలౌడ్ మానిటైజేషన్ సేమ్ ఇంట్రో అవుట్రో ఫర్ వీడియో బట్ బల్క్ ఆఫ్ ద కాంటెంట్ ఈస్ డిఫరెంట్. సో సేమ్ ఇంట్రో అవుట్రో ఉంటుంది. సో నా ఛానల్కి సేమ్ అదే ఇంట్రో అదే అవుట్రో ఉంటుంది. అవుట్రోలో సేమ్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇంట్రోలో వెల్కమ్ టు మై ఛానల్ అని ఏదో పెడతాను. సో అది అన్నిటికీ ఓకే, కానీ లోపల ఉన్నది వేరే వేరే కాంటెంట్ ఉండడం అది ఓకే. Similar content where each video talks about qualities of the subject you are featuring. సో కొన్నిసార్లు ఏంటంటే ఒక వీడియో నేను తీశాను, ఒక పాడ్కాస్ట్ తీశాను, లేదా ఒక ఇంటర్వ్యూ చేశాను, ఒక 1 అవర్ తీశాను, నేను దాన్ని 4 parts 5 parts చేశాను. దట్ ఈస్ ఆల్సో అలౌడ్. ఓకే, షార్ట్ క్లిప్స్ ఆఫ్ ద సిమిలర్ ఆబ్జెక్ట్ ఎడిటెడ్ టుగెదర్ వేర్ ఎక్స్ప్లెయిన్ దే ఆర్ గుడ్. సో కొంతమంది ఏంటంటే 5 minutes 10 minutes వీడియోస్ తీస్తూ ఉంటారు, దాంట్లో కూడా క్లిప్స్ తీసి షార్ట్లో పెడతారు. దట్ ఈస్ ఆల్సో అలౌడ్. సో ఇవి ఏదైతే మీరైతే ఒరిజినల్ కంటెంట్లో మీరు ఏది పెట్టారో అవన్నీ అలౌడ్. ఓకే, గైడ్లైన్స్లో మీకు ఈజీగా అర్థమవుతాయి. సో వాట్ ఛానల్ కన్సిస్ట్ ఆఫ్ సిమిలర్ కంటెంట్ ఇట్ కెన్ ఫ్రస్ట్రేట్ ద వ్యూయర్స్ అండ్ యూట్యూబ్ ఈస్ అప్లయింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. కాంటెంట్ వైలేట్స్ ఎప్పుడు అవుతాయి అంటే సిమిలర్ కంటెంట్ ప్రతి వీడియోలో సేమ్ కంటెంట్ పెడితే అది వ్యూవర్స్కి ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ వై యూట్యూబ్ ఛానల్ మీకు మానిటైజేషన్ ఇవ్వదు. సో ఇవన్నీ మీకు తెలిసినవి చిన్నవి మీరు చూసుకోండి. సో వాట్ ఆర్ నాట్ అలౌడ్ కూడా ఉన్నాయి. సో కాంటెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫీచర్డ్ రీడింగ్ ద అదర్ మెటీరియల్స్ యూ డి నాట్ ఒరిజినల్లీ క్రియేట్ లైక్ టెక్స్ట్ ఫ్రమ్ ద వెబ్సైట్స్ ఆర్ న్యూస్ ఫీడ్. సో మనం ఏం చేసాము, వేరే వాళ్ళ కాంటెంట్ తీసేసుకొని మనం పెట్టేసి లేదంటే వేరే వీడియోది చూపిస్తున్నాం ఓకే మన వీడియోలో. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. సాంగ్స్ మోడిఫైడ్ ఓకే.
సాంగ్స్ మాడిఫై చేసేసి పిచ్ స్పీడ్ బట్ అదర్వైజ్ ఐడెంటికల్ ఒరిజినల్ మిగతా అన్ని ఐడెంటికల్ దట్ ఈస్ నాట్ అలౌడ్. Similar repetitive content or mindless content, low educational value, commentary, and narratives. So similar content వేరే వాళ్ళది ఎలా ఉందో సేమ్ అదే క్యాప్షన్గా అదే పెట్టామనుకో దట్ ఈస్ ఆల్సో మళ్ళీ క్వాలిటీ లేని వీడియోస్ కూడా నాట్ అలౌడ్. ఓకే, మాస్ ప్రొడక్షన్స్ కాంటెంట్ సేమ్ టెంప్లెట్ అక్రాస్ ద మల్టిపుల్ వీడియోస్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీశాను డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ మీదే. ఎస్ఈఓ మీద సేమ్ ఎస్ఈఓని 10 వీడియోస్ చేశాను. ఓకే, 10 వీడియోస్లో సేమ్ కంటెంట్ వేరేనే ఉంటుంది, కానీ ఏంటంటే తమ్నేల్ కానీ ఎస్ఈఓ అని ఉంటుంది. దాంట్లో నేనేం చేయాలంటే అలా పెట్టకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టాలి. లేకపోతే నంబరింగ్ లేకపోతే యూట్యూబ్ ఏమనుకుంటుంది అంతా ఒకటే అని మన ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, ఇమేజెస్, స్లైడ్ షో, స్క్రోలింగ్ టెక్స్ట్, మినిమల్, నో నరేటివ్, కమ్యూనికేటివ్ ఇవన్నీ చేయకూడదు. స్లైడ్ షోలు కానీ స్క్రోలింగ్ కానీ ఓకే, సో ఇలాంటి కామెంటరేటివ్ కానీ నో ఎడ్యుకేషనల్ వాల్యూ కానీ చెయ్యొద్దు. సో దీస్ ఆర్ ద ఇఫ్ యూ దీస్ ఆర్ నాట్ అలౌడ్, దీస్ ఆర్ అలౌడ్. మీరు చూసుకోండి రేపు మానిటైజేషన్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఏది అలౌడ్ ఏది నాట్ అలౌడ్ మీరు ఈ కంటెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో రీయూజ్ కంటెంట్ అంటే ఏంది? సో చాలామందికి రీయూజ్ కంటెంట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద రీయూజింగ్ కంటెంట్? సో రీయూజ్ కంటెంట్ అంటే డూప్లికేట్ ఆర్ స్క్రాప్ కంటెంట్ అంటారు. ఓకే, వాట్ ఈస్ కాల్డ్ డూప్లికేట్ అండ్ స్క్రాప్ కంటెంట్ అంటే వేరే వాళ్ళది ఎవరిదో కాపీ చేసి పెట్టడమే, దట్ ఈస్ ద రీయూజ్ కంటెంట్. సో ఏమేమి సో రీయూజ్ కంటెంట్ ఎలా చెక్ చేసుకోవాలి? సో అవర్ రివ్యూర్స్ మే చెక్ యువర్ ఛానల్ వీడియోస్, ఛానల్ డిస్క్రిప్షన్, టైటిల్, వీడియో డిస్క్రిప్షన్స్. వేరే వాళ్ళది టైటిల్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయకండి, డిస్క్రిప్షన్ కూడా అలాగే ఛానల్ డిస్క్రిప్షన్స్ కూడా. సో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ వీడి ఛానల్ బాగా గ్రో అయింది, సో ట్యాగ్స్ ఓకే, ట్యాగ్స్ అంటే కీవర్డ్స్, ట్యాగ్స్ మీరు కాపీ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ టైటిల్స్ కూడా వీడియోస్ కూడా ఇవన్నీ కాపీ చేయొద్దు, ఇవన్నీ రీయూజ్ కింద వస్తాయి. సో మీరు జాగ్రత్తగా అందుకే యూనిక్ కంటెంట్ చేయండి. ఇప్పుడైతే చాట్‌జీపీటీ వచ్చింది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో వాట్ ఈజ్ అలౌడ్ ఫర్ మానిటైజేషన్? ఓకే, ఏమి అలౌడ్ చేస్తుంది ఇక్కడ చూడండి. యూజింగ్ క్లిప్స్ ఫర్ క్రిటికల్ రివ్యూ. సో క్రిటికల్ రివ్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం, ఒక క్యాచ్ పట్టారు. ఓకే, రోహిత్ శర్మ క్యాచ్ పట్టాడు అనుకో, మనం ఏం చేస్తాం ఆ క్యాచ్ ఆ క్లిప్ మనం వీడియోలో చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి. అవును, రోహిత్ శర్మ క్యాచ్ పెట్టాడు, సో మనం ఎక్స్ప్లెయిన్ దాని గురించి నరేషన్ ఇవ్వచ్చు, అది అలౌ. అంతేగాని డైరెక్ట్గా క్యాచ్ పట్టింది పెట్టేసినాం అనుకో రేపు మీకు మానిటైజేషన్ రాదు. ఓకే, ఏ సీన్ ఫ్రమ్ మూవీ వేర్ యూ హ్యావ్ రిటర్న్ ద డైలాగ్ అండ్ చేంజ్ ద వాయిస్ ఓవర్. ఓకే, సో మీరు రీరిటర్న్ డైలాగ్ చేసి వాయిస్ ఓవర్ చేసేది కూడా అది కాదు. రీప్లే ఆర్ స్పోర్ట్ ఈవెంట్స్, ఇందాక చెప్పినట్టు కాంపిటీటర్ ఎలా రీప్లేస్ కూడా ఓకే, కానీ రీప్లేస్ కింద మనం కామెంటేటర్గా మనం చెప్పాలి. ఓకే, అప్పుడు ప్రాబ్లం లేదు. రియాక్షన్ వీడియోస్ వేర్ ద యువర్ కామెంట్ అండ్ ఒరిజినల్ వీడియో. రియాక్షన్ వీడియోస్, చాలామంది రియాక్షన్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఫిలిమ్స్లో చూస్తూ ఉంటాం రియాక్షన్ వీడియో అనేది. సో ఏదైనా టీజర్ వచ్చినప్పుడు వాళ్ళు రియాక్షన్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో రియాక్షన్ వీడియో కామెంట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా రియాక్షన్ వీడియో అని చెప్పేసి మీరేం కామ్గా ఉన్నారంటే దట్ ఈస్ నాట్ ఎలో. ఆ రియాక్షన్ వీడియోకి మీరు కామెంటేటరీ ఇవ్వాలి, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఎడిటెడ్ ఫుటేజ్ అండ్ క్రియేటర్స్ యూ కెన్ యాడ్ యువర్ స్టోరీ లైన్ అండ్ కామెంటరీ. సో ఫుటేజెస్లో కూడా చాలామంది ఏం చేస్తారు, సో వాళ్ళ స్టోరీ లైన్ కామెంటరేటివ్ దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, ఎడిట్స్, రీమిక్స్డ్ ఇవన్నీ ఒరిజినల్ కాంటెంట్ వేరే ఆడియో ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి పెడతా ఉంటారు, దట్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. కాంటెంట్ ప్రైమర్లీ అప్లోడింగ్ క్రియేటర్ ఇన్ ద వీడియో, రీయూజ్డ్ కాంటెంట్ అదర్ సోర్స్, సేమ్ ఇక మళ్ళీ అంతే వస్తుంది, అన్నీ డూప్లికేట్ అనేది చేయకూడదు. ఓకే, సో ఇఫ్ యూ డూ దట్ యూ విల్ మేక్ ద ప్రాబ్లం. ఓకే,
యూట్యూబ్ కాపీరైట్స్ అనేది మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో ఈ వీళ్ళు రెగ్యులర్గా మీది చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఈ గైడ్లైన్స్ ఛానల్ స్ట్రైక్స్ వచ్చినాయంటే థర్డ్కి మీ వెబ్సైట్ డిలీట్ చేసేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ సీ ద అదర్ థింగ్స్. మానిటైజేషన్ అప్లికేషన్ క్వాలిటీ ప్రిన్సిపల్స్ మీకు ఉండొచ్చు. ఇది కూడా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. దీంట్లో కూడా ఏంటంటే సేమ్ అదే కైండ్ ఆఫ్ మనం ఎటువంటి మన వీడియోస్ ఏంటంటే డేంజరస్ కానీ డిజానెస్టీ కానీ ఎవరిని కించపరచడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే దట్ విల్ బి రేపు ఛానల్ మనది చేస్తూ ఉంటారు, రైట్? సో డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఓన్లీ డూ పర్ఫెక్ట్ వీడియోస్. దీస్ ఆర్ ద మానిటైజేషన్ పాలసీస్. రేపు పొద్దున మీరు ఏదైనా మానిటైజేషన్ పాలసీ చేసుకుంటే మీరు ఇవి చూసుకోవచ్చు గైడ్ లైన్స్. ఇట్ విల్ బి థింగ్స్. సో సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకటి సింపుల్ పదం. సో మానిటైజేషన్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఉందా, మన థీమ్. మీరు ఇందాక 5 పాయింట్స్ కవర్ చేశాను కదా, మన థీమ్ ఏంది, మన కేటగిరీ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటల్ మార్కెటింగ్, నాది ఎడ్యుకేషనల్ కాంటెంట్. నాకు మోస్ట్ ఆర్ టాప్ వీడియోస్, ఏమేమి టాప్ వీడియోస్ ఉంది. మానిటైజేషన్ చూసేటప్పుడు మీ టాప్ వీడియోస్ చూడండి. దాంట్లో ఏమన్నా ఒరిజినల్ కంటెంట్ ఉందా, లేదంటే మ్యూజిక్ కానీ ట్రాక్స్ కానీ ఆల్రెడీ ఎవరిదన్నా యూజ్ చేసామా లేదా, అలాంటివి ఉంటే తీసేసి సబ్మిట్ చేయండి. సో ప్రాబ్లం లేదు. ఏదైనా పెద్ద వాచ్ టైం, ఒక వీడియోకే చాలా పెద్ద వాచ్ టైం, ఓకే, మోర్ వాచ్ టైం వచ్చే వీడియో చూడండి, అది కూడా చూస్తారు. ఓకే, రీసెంట్ వీడియోస్ చూడండి, అది కూడా చూస్తారు. ఇవన్నీ థంబ్నెయిల్స్ కానీ మీ థంబ్నెయిల్స్ కానీ మీ టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ వేరే వాళ్ళది కాపీ కాకుండా చూసుకోండి. ఈ 5-6 చూసుకొని రెగ్యులర్గా మీ కంటెంట్ మీరు పెట్టుకుంటూ పోతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో దేర్ ఆర్ మెనీ ఏఐ ఫీచర్స్ ఆల్సో, ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఏఐ టూల్స్తోని మనం ఈజీగా చేసుకోవచ్చు. వాట్ ఇట్ 1 మీటర్ ఇంకేముంది. సో ఎంసీఎన్లో మీరు జాయిన్ అవుతారా అంటే అది మీ డెసిషనే ఉంటుంది. జాయిన్ కూడా కావచ్చు, ప్రాబ్లం లేదు. కొంతమంది ఎంసీఎన్లో జాయిన్ చేసుకుంటా అంటే వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ చూసుకొని జాయిన్ కాయండి. ఓకే, సో చాలామందికి ఎంసీఎన్ అంటే తెలీదు, అందుకే చెప్పాను కొంచెం మీకు ఉంటుందని. 1 మీటర్ ఇందాక చెప్పింది కాదు, వేరేది ఉంది. అయ్యో మొత్తం పోయిందా. సో మనం ఎలాంటి ఛానల్ మంచిది కాదు. ఓకే, విచ్ ఈస్ ఛానల్ ఈస్ నాట్ గుడ్. రికార్డెడ్ వీడియోస్ చేయకండి. సీరియల్ వీడియోస్, బిగ్ బాస్, క్రికెట్ హైలైట్స్ ఇవన్నీ డైరెక్ట్గా పెడితే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు. ట్రోలింగ్, రోస్టింగ్ ఛానల్స్, ఇవన్నీ ప్రాంక్ ఛానల్స్, ఇవన్నీ ఒకప్పుడు ట్రెండ్ ఉండేది, ఇప్పుడు లేదు. 2024లో దోస్ ఛానల్స్ ఆర్ బ్యాన్ కంప్లీట్లీ. ఒకవేళ మానిటైజేషన్ అవి మీరు అనొచ్చు, నేను చాలా చూశాను, మళ్ళీ మానిటైజేషన్లో రాదు, సింగిల్ రూపీ కూడా రాదు. రేపు పొద్దున ఛానల్ ఎప్పుడన్నా డిలీట్ కూడా కావచ్చు. సో చాలామంది బిగ్ బాస్ పెడతా ఉంటారు, బిగ్ బాస్ పెట్టేసి మానిటైజేషన్ అంటారు, కానీ మానిటైజేషన్ బిగ్ బాస్ పెట్టి దాని వెనకాల కామెంటేటరింగో ఏదన్నా చేస్తారు, అంతేగాని డైరెక్ట్గా బిగ్ బాస్ వాడు చెప్పింది వీడు కాపీ చేసి పెట్టండి అంటే ఆ ఛానల్ పోతుంది. సో చిన్న చిన్న క్లిప్స్ చేసి వాడు ఎక్స్ప్లెయిన్ చేయండి, దట్ అంటే ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ సీరియల్ వీడియోస్ కూడా చూసుంటారు, ఏదో సీరియల్ వస్తుంటుంది దాన్ని పెట్టేస్తారు. సో కొంతమంది ఏంటంటే ఆ సీరియల్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇస్తుంటారు, అవి కూడా డేంజర్, అవి ఎప్పుడు పోతాయో తెలియదు. ఓకే, దీస్ ఆర్ ద నాట్ గుడ్ ఫర్ యువర్ థింగ్స్. సో బేసిక్గా ఎలాంటి ఛానల్స్ చేయాలి, సో ఎలాంటి ఛానల్స్ చేస్తే మీకు బాగా ఉంటుంది, ఏ ఛానల్స్ ఎక్కువగా గ్రోత్ ఉంటాయి అంటే యూట్యూబ్ టైప్స్. సో ఇక్కడ ఎలాంటి ఛానల్స్ చేయొచ్చు అంటే మీ ఇష్టం, మీకు నచ్చిన ఛానల్స్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇదే చెయ్యాలి అదే చేస్తే ఉంటుందని ఏమీ లేదు. ఓకే, యూట్యూబ్లో ఏది చేసినా ఓకే. ఓకే,
అన్లెస్ యు ఆర్ గివింగ్ ఏ ఒరిజినల్ కంటెంట్ కాకుండా ఎక్కడన్నా చేస్తున్నారంటే దేర్ ఈస్ ఏ ప్రాబ్లం. ఓకే, సో మనకేంటంటే ఎలాంటి కేటగిరీ సారీ యూట్యూబ్లో మనము డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. ఓకే, సో ఎలాంటి డబ్బులు సంపాదించుకోవాలి, ఎలాంటి ఛానల్స్కి ఎక్కువగా మనం చేసుకోవచ్చు. సో మనం యూట్యూబ్లో 2 టైప్స్గా కిందకి డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మామూలుగా బిజినెస్. ఇప్పుడు 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 నేనున్నాను అనుకో, నేనేం చేస్తాను, నేను ఒక బిజినెస్ కిందకి యూట్యూబ్ ఛానల్ చూస్తాను. యూట్యూబ్లో నాకు ఇన్కమ్ అవసరం లేదు. ఓకే, సో వాళ్ళ కంపెనీస్ కానీ బిజినెసెస్ కానీ వీళ్ళ సెలబ్రిటీస్ కానీ వీళ్ళు ఎంత ఏంటంటే దే విల్ నాట్ టేక్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇచ్చేది ఏముంది, ఏం లేదు. సో ఒక వ్యూకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది ఏమనుకుంటారు యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తారని. అంత లేదు ఇప్పుడు. సో దానికన్నా బిజినెస్లో ఎక్కువగా ఉంది, అందుకే చాలామంది బిజినెస్గా యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఎక్కువగా కంపెనీస్ కానీ ఈ ప్రొఫెషనల్ ట్రైనర్స్ కానీ వీళ్ళందరూ దాని గురించే చేస్తారు. అంటే ఏం చేస్తారు, ఒక బిజినెస్గా ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకో, నేనేం చేస్తాను, నా వీడియోస్ అన్ని డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా వీడియోస్ పెడతాను. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఫ్రీగానే పెడతాను. పెట్టడం వల్ల ఏమవుతుంది, చాలామంది చూస్తారు, ఆ వీడియోస్ చూసి నా కోర్స్కి జాయిన్ అవుతారు. ఓకే, జాయిన్ అవుతే 10 మంది జాయిన్ అయ్యిందనుకో నాకు 1 lakh వస్తుంది. ఇంకా 20 మంది జాయిన్ అయిన 2 lakhs వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ వర్కింగ్. ఒక బిజినెస్ మోడల్గా తీసుకొని యూట్యూబ్ ఛానల్లో మార్కెటింగ్ చేసుకొని దే విల్ డూ ద బిజినెస్. కంపెనీస్ కూడా అంతే, చాలా కంపెనీస్ కూడా వాళ్ళ బ్రాండ్స్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా డిస్ప్లే చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దే విల్ అర్న్ మోర్ ఇన్కమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఛానల్. ఒక వ్యూకి ఎంత వస్తుంది, 1 రూపీ 2 రూపీస్ అంత వస్తుంది. ఒక 1 lakh వీడియోస్ పెడితేనే 1 lakh అనేది వస్తుంది. అదే నేను ఒక 10 వీడియోలు చేసి 10 మంది జాయిన్ అయితే నాకు ₹1,00,000 వస్తుంది. ఏది బెస్ట్, దిస్ ఈస్ ద బెస్ట్. సో దట్ ఈస్ వై ద పీపుల్ బిజినెస్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ని బాగా యూజ్ చేయండి. ఎందుకంటే కంపెనీస్లో మీరు పోతారు, చాలామంది ఏమనుకుంటారంటే కంపెనీకి పోయిన తర్వాత మనకి ఏం అవసరం, యూట్యూబ్ ఛానల్లో ఏం వర్క్ ఉండదేమో అనుకుంటారు. కంపెనీలే చాలా వర్క్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ కూడా కొంతమంది సపరేట్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఇచ్చారనుకో, యూ నీడ్ టు గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో అలాంటి ఎక్కువగా ఎడ్యుకేషనల్ సెక్టర్లో జాయిన్ అయ్యారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా వీడియోస్ పెడతా ఉంటారు. ఈ వీడియోస్ కంటెంట్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రమోట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ఆడియన్స్ని గ్రో చేయాలి, సబ్స్క్రైబర్స్ గ్రో చేయాలి, ఇవన్నీ మనకి టార్గెట్స్ ఉంటాయి మీరు జాబ్ చేస్తే. అదే మీరు పర్సనల్గా ఉన్నారు అనుకో, మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్కి యూట్యూబ్ ఛానల్ అవసరమా అంటే ఎస్, అవసరం. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ని ఒకటే ఛానల్ని పెట్టుకొని చాలామంది ఫోటోగ్రాఫర్స్ చూశాను, 70% పీపుల్ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారంటే ఒక ఇన్స్టాగ్రామ్ నుంచే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ సీయింగ్ ద యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చేయొచ్చు, అదే వీడియోస్ కొంచెం మంచి వీడియోస్ చేసి బాగా ప్రజెంటేషన్ చేసి 2 minutes 3 minutes వీడియో, 4 minutes వీడియో, 5 minutes వీడియోస్, కొంచెం ఇన్ఫర్మేషనల్ వీడియోస్ చేశారనుకో, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా అక్కడ చూపించుకోవచ్చు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఒక మార్కెట్లో ఒక సెలబ్రిటీ అవుతారు. ఓకే, ఆ సెక్టర్లో ఫోటోగ్రఫీ సెక్టర్లో దే విల్ బికమ్ ఏ మాస్టర్స్. సో చాలామంది అతనికి కాల్స్ వస్తాయి, ఒక ఫోటోగ్రఫీ ఒక మ్యారేజ్ది పెట్టుకున్నా కానీ వాళ్ళు 1 lakh ఈజీగా సంపాదించుకుంటారు. రాదర్ దెన్ 1 వ్యూస్కి 2 వ్యూస్కి ఇవి ఈ కాపీ రైట్స్ అని ఇవన్నీ హెడేక్స్ ఏమి ఉండవు. సో దే కెన్ ఎర్న్ ద బిజినెస్ మోర్ థింగ్. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. రియల్ ఎస్టేట్ ఏంది, సో మీరు బాగా యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ మానిటైజేషన్, దే ఆర్ షోయింగ్ ద ఇన్ఫర్మేషన్ని మీరు ఎంత బాగా షోకేస్ చేసుకుంటే మీ సబ్స్క్రైబర్స్ అంత బాగా చేస్తారు. ఓన్లీ మీరు ఏంటంటే నేను అమ్ముతాను, నేను నా ప్రోడక్ట్ ఇక్కడ ఉంది ఇంత ఉంది అని కాకుండా అసలు మీరేం చేయాలి అంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, 1 ఎకర్ అంటే ఎంత, 1 square feet ఎంత, ఒక ప్లాట్ని ఎలా మెజర్ చేస్తాం, సో అమీర్పేటలోనే ఎందుకు తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఎక్కడ వాల్యూ ఎక్కువ ఉంది,
సో లీగల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇలాంటివి అడ్రస్ చేయాలి. ఓకే. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది. మీకేందంటే చాలామందికి తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు దాంట్లో మార్కెట్ లీడర్ కావడానికి అవకాశం ఉంది. అంతేగాని నా నా ఛానల్‌లో నేను ఇన్ని సర్వీసెస్ చేస్తున్నా, నా దగ్గర ఇక్కడ ఉంది, ప్లాట్ ఉంది, అక్కడ ఉంది అంటే ఎవరు చూడరు మళ్ళీ. ఓకే. మెయిన్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. లేకపోతే గ్రో కాదు. సో దట్ ఈస్ ద బిజినెస్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఈస్ ద దిస్ ఈజ్ అ అప్లోడింగ్ వీడియో. సో ఇన్కమ్ ఫ్రమ్ ద అప్లోడింగ్. సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేటర్స్ అంటే వీళ్ళు యూట్యూబ్ నుంచే సంపాదించుకోవాలని చూస్తారు. దే డోంట్ హ్యావ్ అనదర్ సర్వీస్. ఓకే. వాళ్ళకి ఏ సర్వీస్ ఉండదు. సో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటారు. సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ క్రియేటర్స్. ఈ క్రియేటర్స్కి ఏం కావాలి? సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్. సో వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? మెయిన్ ఏంటంటే ఒరిజినల్ కాంటెంట్ పెట్టుకోవాలి. అండ్ ఒరిజినల్ తర్వాత మనము కామెంటరీ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అండ్ మంచి వీడియో చేసుకోవాలి. కలెక్షన్ ఆఫ్ వీడియో చాలా వీడియోస్ చేయాలి. దెన్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే డబ్బులు ఎలా వస్తాయి? ఓకే. ఒకవేళ నేను ఒరిజినల్ కంటెంట్ పెడితే ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం. ఓకే. ఇఫ్ ఐ క్రియేట్ ఓన్ కంటెంట్ విత్ కెమెరా అండ్ వాయిస్, నో సింగిల్ మ్యాచ్ విత్ థర్డ్ పార్టీ. ఏ నుంచి నా ఓన్ వీడియో నేను చేశాను మార్కెట్లో. సో ఇక్కడ ఏ మ్యూజిక్, నా మ్యూజికే పెట్టాను, ఎవ్రీథింగ్. సో యూట్యూబ్ ఏం చేస్తుంది? యూట్యూబ్కి ₹100 ₹1 వచ్చిందనుకో 55 పైసా మనకి ఇవ్వాలి. 55 పైసా మనకి ఇచ్చేస్తుంది. 100% మన రెవెన్యూ మనకి ఇస్తుంది. ఓకే. దీంట్లో ఎటువంటి కటింగ్ ఉండదు. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ వేరే వాయిసెస్ కానీ ఏమీ లేదు. అదే కామెంటేటరీ అంటే స్లైడ్ షోస్ పెట్టడము, లేకపోతే వేరే వీడియోస్ చెప్తున్నాము. సో చాలామంది చూసుంటారు, వాయిస్ చెప్తా ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఒక స్టాక్ వీడియోస్ పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు యూట్యూబ్ ఎంత ఇస్తుంది? 70% ఇస్తుంది. ఓకే. అంటే వాళ్ళకి ₹55లో 70% అంటే ₹45 వస్తుంది. ఒరిజినల్ కంటెంట్ పెడితే మీకు ₹55 వస్తాయి. అదే మీకు కామెంటరీ అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే మీకు ఎంత వస్తుంది? 70% వస్తుంది. డైరెక్ట్ 55 పైసా ఇవ్వరు. ఓకే. కంపలైజేషన్ కంటెంట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే సో బ్లూపర్స్ కానీ, స్పోర్ట్ వీడియోస్ హైలైట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వీడియోస్, ఇవన్నీ డిఫరెంట్ వీడియోస్ చేసి ఇవన్నీ సంపాదిస్తుంటారు కదా, వాళ్ళకి ఓన్లీ 50% వస్తాయి. ₹55లో 50 ఎంత? 50% అంటే ₹27.50. ఓకే. కలెక్షన్ ఆఫ్ వీడియోస్. సో వీళ్ళకి ఏంటంటే ఏది పడితే అది పెడతా ఉంటారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు కాపీ కంటెంట్ కూడా పెడతారు, కొన్నిసార్లు అది పెడుతుంది. అన్నీ ఏది దొరికితే అది చేస్తూ ఉంటారు. సో అవి కూడా మానిటైజ్ అవుతాయి. వాళ్ళకి ఎంత ఇస్తారు? 20% ఇస్తారు. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ దట్ యూట్యూబ్ విల్ గివ్ మోర్ మనీ. సో చాలామంది ఏమనుకుంటారు, సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మీరు కూడా చూసి ఉంటారు, లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటివి లేవు. సో ఎప్పుడు ఉంటాయి అంటే నిజంగా అట్లాంటివి కూడా ఉన్నాయి, కానీ యూ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. ఓకే. 1 ఇయర్ 2 ఇయర్స్ కరెక్ట్గా ఒరిజినల్ కంటెంట్ కరెక్ట్గా చేసుకుంటేనే మీకు రెవెన్యూ అనేది కరెక్ట్గా ఫుల్ 100% వస్తుంది. లేకపోతే ఈ షేరింగ్ రెవెన్యూ వస్తుంది. ఇది షేరింగ్ రెవెన్యూ వల్ల మీకు ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. అంతేగాని మీరు కొన్ని వీడియోస్ కూడా మీరు చూసుంటారు. కొంతమంది చెప్తారు, 1 వ్యూకి ₹1 వచ్చింది, ₹2 వచ్చింది, ₹3 వచ్చింది, నాకు 1,00,000 వ్యూస్ వచ్చాయి. సో నాకు టోటల్గా 1,00,000 వ్యూస్ ఉన్నాయి కాబట్టి 1 × 1 వ్యూస్ వచ్చినాయి అంటే ₹1,00,000 సంపాదించాడు. సో వాడిది ఒరిజినల్ కంటెంట్ అయి ఉంటుంది. సో వాడిది ఎప్పటి నుంచో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి వీడియోస్ చేసి ఉంటాడు. వాడు నిజంగా జరిగి ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూసుకోండి, మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఎంత రెవెన్యూ కావాలి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి మన వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోస్ వేరే యుఎస్ కంట్రీస్లో కానీ, కెనడా ఇలాంటి వీడియోస్లో మన వీడియోస్ వాళ్ళు చూస్తున్నారు అనుకో,
మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఓకే. అంతేగాని చిన్న చిన్న కంట్రీస్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనకన్నా బిలో ఉన్న కంట్రీస్‌లో ఉందనుకో ఇన్కమ్ తక్కువ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కువగా యూఎస్‌లో చూసారనుకో మనకు రూ. 1 రావాల్సింది రూ. 2 వస్తుంది. అదే మనకు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంకలో చూస్తే మనకు రూ. 1 రావాల్సింది 50 పైసా వస్తుంది. ఓకే. సో, దీస్ ఆల్సో దే విల్ క్యాలిక్యులేట్. సో, మామూలుగా అయితే చూసుకుందాం అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది యూట్యూబర్స్‌కి. మినిమమ్ 5,000 వీడియో ఫర్ ఎవ్రీ వీడియో. ఓకే. మినిమమ్ మంత్లీ 10 టు వీడియో ఉండాలి. అంటే ఒక 10 వీడియోస్ ఉన్నాయనుకో 5,000 ఒక 50,000 వ్యూస్ ఉంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 4,000 to 6,000 వస్తుంది. ఓకే. మళ్ళీ 50,000 ఎవ్రీ వీడియో మంత్లీ ఇన్కమ్ 10 to 15 వీడియోస్ చేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది? 30,000 to 50,000. సో ఈచ్ వీడియో ఇది. ఓకే. ఎవ్రీ వీడియో అన్నాను. ఈచ్ వీడియో మొత్తం ఛానల్స్లో మంత్లీ కాదు. ఈచ్ వీడియో అంటే దాదాపు ఒక 5 lakhs ఉండాలి. ఉంటే వాళ్ళకి ఎంత వస్తుంది? ఒక 50,000 దాకా వస్తుంది. ఓకే. 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండి ఇంకా బ్రాండ్ ఇంకెక్కువగా ఉంటే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండి ఇంకెక్కువగా ఉంటే మీకు ఎక్కువగా రావచ్చు. సో వీళ్ళు ఏం చేస్తే ఇంకా ఎక్కువగా చేయాలి 1 lakh కావాలి అంటే మనకేం కావాలి? బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ వచ్చింది కన్ఫ్యూజ్ అవుతుందండి. సో 1 lakh వ్యూస్ ఉండి మంత్లీ 10,000 to 15,000 ఉంటే వాళ్ళకి 60,000 to 70,000 వస్తుంది. ఓకే. ఇంకోటి చాలా మంది సోషల్ బ్లేడ్ అని చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ సోషల్ బ్లేడ్? సోషల్ బ్లేడ్ అనేది ఒక కంపెనీ. ఓకే. వాట్ ఈస్ దిస్? ఒక టూల్ మాత్రమే సోషల్ బ్లేడ్. సో ఇక్కడ మీకు మీ యూట్యూబ్ ఛానల్ని పెడితే టోటల్ మనకి ఎవ్రీథింగ్ దే విల్ గివ్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనేది మనకి ఈజీగా చెప్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వీడియో చూద్దాం. యూట్యూబ్ వీడియో ఇది. సో ఇక్కడ బ్యాంక్ బీన్స్ విత్ వివేక్ అంట. ధన్యవాదాలు. వీళ్ళ ఛానల్ చూద్దాం. సో దిస్ ఇస్ ఇన్స్టాగ్రామ్ ఇది. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. కాపీ మనము సోషల్ బ్లేడ్లో చూద్దాం. సో వాట్ ఈజ్ హీ అనేది సోషల్ బ్లేడ్లో మీరు ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్. సో ఇక్కడ చూడండి అతనికి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారో. ఇది కూడా మంచి సోషల్ బ్లేడ్. ఓకే. మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యూ కెన్ చెక్ విత్ ద సోషల్ బ్లేడ్. ఓకే. సో అతను ఎప్పుడు క్రియేట్ చేశారు? మనకు రేపు పొద్దున కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి అంటే సోషల్ బ్లేడ్ యూస్ చేసుకోండి. దిస్ ఈస్ ద గుడ్ టూల్. November 6th క్రియేట్ చేశాడు. సో ఎన్ని వీడియో వ్యూస్ ఉన్నాయి, ఇన్ని వరకు వీడియోస్ ఉన్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది, ఎన్ని అప్లోడ్స్ చేశాడు దిస్ మంత్. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎర్నింగ్స్ కూడా చూపిస్తున్నాడు. ఓకే. సో ఎర్నింగ్స్ చూపిస్తున్నాడు. ఎంత చూపిస్తున్నాడు? ఎస్టిమేషన్ ఎర్నింగ్స్ $4,000 to $63,000 అని చూపిస్తున్నాడు. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కొన్నిసార్లు ఈ సోషల్ బ్లేడ్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది అంటే చూపించదు. ఇది ఓన్లీ ఎస్టిమేషన్ ఎర్నింగ్స్. చాలామంది ఏంటంటే ఇది తీసుకొని ఇది కరెక్ట్, వీడు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అక్కడ వాస్తవంగా వేరేగా ఉంటుంది. వీడి క్యాలిక్యులేషన్స్ వేరు, వాడి క్యాలిక్యులేషన్స్ వేరు ఉంటాయి. సో ఇట్ ఈస్ డోంట్ అజ్యూమ్ దే ఆర్ గెటింగ్ దిస్ మచ్. కొన్ని ఎక్కువనే రావచ్చు, తక్కువనే రావచ్చు. నోబడీ విల్ రివీల్ దేర్ ఇన్కమ్. సో మనం ఈ సోషల్ బ్లేడ్ దేనికి ఉపయోగించవచ్చు అంటే మన ఈ డేట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారో ఇది మనం ఛానల్ని చూసుకోవచ్చు. ఎలా గెయిన్ అయింది, ఎట్లా అయింది అనేది కంప్లీట్గా మనకి తెలుస్తుంది. సోషల్ బ్లేడ్ మన కాంపిటీటర్ అనాలిసిస్కి యూజ్ చేయండి, నాట్ ఫర్ ఎర్నింగ్స్ వాడు ఎంతైనా సంపాదించుకొని మనకు సంబంధం లేదు. అది కరెక్టా రాంగా అని కూడా ఎవరికి తెలియదు. సో చాలా మటుకు
ఈ రాంగ్ అజంప్షన్ ఇది. సో డోంట్ గో ఫర్ దిస్ అజంప్షన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్లో మనము ఒక 5 టైప్స్ ఆఫ్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఓకే. ఒక యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టారంటే ఒక మీకు 1 lakh ఫాలోవర్స్ వచ్చారంటే మీకు చాలా రెవెన్యూ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి, మీకు చాలా డబ్బులు వస్తాయి. సో ఫస్ట్ ఈజ్ ద మనకి ఫస్ట్ రెవెన్యూ ఏంది యూట్యూబ్ ఛానల్లో మనకి మానిటైజేషన్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ వ్యూస్తోని డబ్బులు వస్తాయి, అంటే యాడ్స్. ఓకే. పార్ట్నర్షిప్ యాడ్స్ అకౌంట్స్ ద్వారా డబ్బులు వస్తాయి, మీకు కూడా తెలుసు. నెక్స్ట్ ఈజ్ ద సూపర్ స్టిక్కర్స్ ఉంటాయి. సూపర్ స్టిక్కర్స్ ఏంటంటే సో మనం ఎక్కడన్నా లైవ్ స్ట్రీమ్, ఓకే, మనం లైవ్లో వెళ్ళాము, సో చాలామంది లైవ్లో వచ్చినప్పుడు మనకి అక్కడ సారీ సూపర్ స్టిక్కర్స్, సూపర్ ఫ్యాన్స్, సూపర్ థ్యాంక్స్ అని ఇలా 3 రకాలుగా 4 రకాలుగా ఉన్నాయి. సో వాళ్ళు మనకు మన ఫ్యాన్స్ ఉంటారు కదా, మనకు డబ్బులు డైరెక్ట్గా పంపించవచ్చు. కొంతమంది 100 రూపీస్ పంపిస్తారు, కొంతమంది 10 రూపీస్ పంపిస్తారు, కొంతమంది స్టిక్కర్స్కి 10 రూపీస్ అని పెడితే ఆ స్టిక్కర్స్ కొంటారు, కొంతమంది సూపర్ ఫ్యాన్స్ అని పెడితే 30 రూపీస్ పంపిస్తూ ఉంటారు. కొన్ని వీడియో ఛానల్స్లో చూసాను, చాలామంది సెలబ్రిటీస్ ఏదైనా ఇంటర్వ్యూస్కి లైవ్ ఇంటర్వ్యూస్లో ఉన్నాయి, ఇది నాట్ మీ రికార్డెడ్ వీడియోస్లో రావు ఇవన్నీ. సో దీని ద్వారా ఒక రెవెన్యూ స్ట్రీమ్ ఉంటుంది. మీరు బాగా పాపులర్ అయ్యి 1 lakh 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉండి రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు సూపర్ స్టిక్కర్స్ కానీ, సూపర్ ఫ్యాన్స్ కానీ, సూపర్ థ్యాంక్స్ కానీ, ఛానల్ మెంబర్షిప్స్తో కూడా సంపాదించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద పెయిడ్ ప్రమోషన్స్. చాలామంది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ నుంచి డబ్బులు సంపాదిస్తుంటారు. దాంట్లో కూడా మనకి పెయిడ్ ప్రమోషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ పెయిడ్ ప్రమోషన్స్, డెడికేటెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే సో వాళ్ళు ఏంటంటే ఒక 5 minutes వీడియో చెప్తున్నారు అనుకో, మధ్యలో ఒక బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సడన్గా వాడు ఏదో చెప్పేస్తాడు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి బాగుంటుంది, సో అండ్ సో ఫలానా ఇన్స్టిట్యూట్ మీకు జాబ్ గ్యారెంటీ ఇస్తుంది, ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ చూపిస్తారు. అది 10 to 20 seconds మధ్యలో చెప్తారు. దట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్. వాళ్ళు ఎంత సంపాదిస్తారు? 5,000 నుంచి 50,000 డిపెండ్స్ ఆన్ ద సబ్స్క్రైబర్స్. వాళ్ళ ఛానల్ ఎంతగా హోల్డ్ ఉన్నది దాన్ని బట్టి దే విల్ చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఛానల్ గ్రోత్ అయిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ మంచిగా వస్తాయి, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే. రాదర్ దెన్ దిస్ మెంబర్షిప్స్లో ఎక్కువ రావు డబ్బులు, బట్ యూ విల్ గెట్ ఏ గుడ్ ప్రమోషన్స్. ఇది ఇంటిగ్రేటెడ్ అంటే వీడియో మధ్యలో చెప్తారు వాళ్ళు. ఓకే. అండ్ డెడికేటెడ్, కొన్నిసార్లు ఏంటంటే డెడికేటెడ్గా చెప్తారు. ఎక్కువగా ఎలక్షన్స్లో చూస్తూ ఉంటాం, అది డెడికేటెడ్ అని ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళు మామూలుగా చెప్పుకుంటూ పోతారు. సో అది డెడికేటెడ్, కంప్లీట్గా డబ్బా కొడతారు. ఇక చంద్రబాబు నాయుడు గుడ్, అది ఇట్లా చేశాడు అలా చేశాడు అని వాళ్ళ డబ్బానే కొడతారు. దట్ ఈజ్ ఏ కంప్లీట్లీ డెడికేటెడ్. లేదంటే కొన్నిసార్లు ఈ శాంసంగ్ కానీ ఇలాంటి డెస్క్టాప్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ రివ్యూస్. ఆ ప్రోడక్ట్ రివ్యూస్లో మన కంపెనీ గురించి ఎక్కువగా ఫోకస్ చేసి ఒక 10 minutes 5 minutes వీడియోస్ అనేది చేసి దాని నుంచి కూడా సంపాదిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ వాడు ఉన్నాడు అనుకో, నాకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకో, నేను టెక్నికల్గా చూపిస్తున్నా, మొబైల్ రివ్యూస్ ఇవన్నీ చేస్తున్నా, వాడు నాకు అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయ్యి చెప్తాడు అనమాట, ఒక డెడికేటెడ్ వ్యూ, నేను కొత్తగా మొబైల్ లాంచ్ చేశాను, సో ఈ మొబైల్ గురించి మీరు చెప్పండి, మీరు అని ఒక మెయిల్ పంపిస్తాడు. ఫస్ట్ ఆ మెయిల్కి మనం ఓకే అన్నామనుకో మనకి మొబైల్ పంపిస్తాడు. మొబైల్ పంపించిన తర్వాత కంప్లీట్ మెటీరియల్ కూడా పంపిస్తాడు. ఆ మెటీరియల్ మనం చదువుకొని ఒక వీడియో చేయాలి. ఓకే. వీడియో చేసిన తర్వాత మళ్ళీ నేను శాంసంగ్ వానికి పంపించాలి. శాంసంగ్ వాడు ఏం చేస్తాడు, రివ్యూ చేస్తాడు, ఓకే ఫైన్ అని ఒక మెయిల్ చేసేస్తాడు, మనం అప్లోడ్ చేసేస్తాం. సో దట్ ఈజ్ అ డెడికేటెడ్. దానికి ఎంత అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దాన్ని కొంతమంది 50 lakhs 1 lakh 2 lakh 5 lakhs కూడా ఛార్జ్ చేస్తుంటారు అకార్డింగ్ టు దట్. ఓకే. ఇంకో రెవెన్యూ ఏంది, ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇందాక నేను చెప్పాను, నేనే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్తుంటాను, నేనే చెప్తుంటాను, నా బిజినెస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ కాల్డ్ ఓన్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ గురించి చెప్తా ఉంటాను. నేను వేరే రెవెన్యూ చూసుకోను. ఓకే. నెక్స్ట్ ఈజ్ అ ప్రోడక్ట్ రివ్యూ. కంప్లీట్గా ప్రోడక్ట్ రివ్యూ ఉంటుంది. సో ప్రోడక్ట్ రివ్యూ ఇందాక నేను చెప్పాను, శాంసంగ్ వాడు ఏం చేస్తాడంటే
మనకు బాటర్ సిస్టమ్ అని ఉంటుంది. కంపెనీ సెండ్స్ ద ప్రోడక్ట్ అండ్ టెల్ అబౌట్ ద ప్రోడక్ట్ రివ్యూ. సో మనకేం చెప్తాడు, ఒక బాటర్ సిస్టమ్ అంటే నాకు డబ్బులు ఏమి ఇవ్వడు. ఒక ప్రోడక్ట్ సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్ నీకు ఒక 10,000 మొబైల్ మీకు ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే చెప్పరా బాబు అని చెప్పేస్తాడు. మనం మా 5 మినిట్స్ చెప్పేస్తాం. చెప్పేసిన తర్వాత ఆ ఫోన్ కూడా నువ్వేం చేసుకో, చేసినందుకు వీడియో నీకు ఫోన్ ఫ్రీ అంటాడు. సో దట్ ఈస్ అ బాటర్. ఒక రూపాయి కూడా రాదు, కానీ ప్రోడక్ట్ అయితే మన దగ్గర ఉంటుంది. ఓకే. సెకండ్ ఏంటంటే పెయిడ్ రివ్యూ. ఇందాక ఏంటంటే ప్రోడక్ట్ కూడా కొన్నిసార్లు మనకి ఇస్తాడు, కొన్నిసార్లు ప్రోడక్ట్ రిటర్న్ పంపించాలి, లేదంటే ప్రోడక్ట్కి డబ్బులు కట్ చేసుకొని మనకి పంపిస్తాడు. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ సంబంధించిన రివ్యూ. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద అఫిలియేటెడ్ థింగ్స్. చాలామంది అఫిలియేటెడ్ది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అఫిలియేటెడ్ చాలా బాగా ఉంటుంది ఇన్కమ్. సో వాటి ఏం చేస్తారంటే చాలామంది ఈ ప్రోడక్ట్ గురించి చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్ హోల్డ్ ఏదైనా రిఫ్రిజిరేటర్ కొత్తగా మార్కెట్లో వచ్చింది, వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఫ్రిడ్జ్ బాగుంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది, లేదంటే దీంట్లో కొత్తగా వచ్చింది, ఇది ఏంటంటే మినీ ఫ్రిడ్జ్, మనం క్యారీ కూడా చేసుకోవచ్చు, కంప్రెస్గా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు, ఇది 5,000 రూపీస్, అది ఇది అని మొత్తం చూపిస్తారు, ప్రోడక్ట్ రివ్యూ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ మీరు కొనుక్కోవాలంటే అమెజాన్ లింక్ నేను కింద పెడుతున్నాను, అమెజాన్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయండి అని. సో చాలామంది అమెజాన్ లింక్కి వెళ్ళి పర్చేస్ చేస్తారు. అమెజాన్ లింక్ నుంచి పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఫుల్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. సో ఇట్లా ఇన్కమ్స్ అనేది బాగా వస్తుంది. సో 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది సోర్సెస్ పెంచుకోవచ్చు. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో రెవెన్యూ స్ట్రీమ్ కూడా చెప్పాను. సో మండే వీ విల్ గో ఫర్ కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, వీ విల్ సీ ద ఏఐ టూల్స్ అండ్ వీ విల్ కంప్లీట్ ద యూట్యూబ్ ఛానల్. ఓకే. దెన్ వీ విల్ గో ఫర్ యూట్యూబ్ యాడ్స్. ఓకే. ఇక్కడ మనం ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి ఇవన్నీ చూసాం, తర్వాత యాడ్స్ గురించి ఏం చెప్పలేదు, యూట్యూబ్ యాడ్స్ కూడా చూద్దాం. ఓకే ఫైన్. ఎనీ డౌట్స్ ఎనీబడి? నో. సార్ ఒక్కసారి యూట్యూబ్ డాష్బోర్డ్ రండి. అర్థం కాలేదు. యూట్యూబ్ డాష్బోర్డ్ రండి సార్. కట్ అవుతుంది వాయిస్. యూట్యూబ్ డాష్బోర్డ్కి రండి ఒకసారి. యూట్యూబ్ డాష్బోర్డ్. ఓకే. ఓకే. ఇది డాష్బోర్డ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద కదండి. అర్నింగ్స్ లోనేనా? అర్నింగ్స్. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. ఆడియో లైబ్రరీ, ఆర్ట్ లైబ్రరీ, ఆడియో లైబ్రరీ, లైబ్రరీ కింద ఆడియో. ఓకే. ఓకే. ఆడియో లైబ్రరీ ఎక్కడుంది? ఆడియో లైబ్రరీ ఈ సెట్టింగ్స్ కింద ఉంటుందండి. సెట్టింగ్స్, ఫీడ్బ్యాక్. ఓకే. 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 ఇక్కడ ఓకే. ఓకే. రైట్. దీస్ ఆర్ ద ఆడియో లైబ్రరీ. మనం యూస్ చేసుకోవచ్చు. కాపీరైట్ ఇష్యూ ఏం రాదా సార్? ఏం రాదు, ఇది వీల్దే, మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వీలయ్యాయి. సో ఇక్కడ చూడొచ్చు, బై యూజింగ్ ఆడియో లైబ్రరీ యూ అగ్రీ విత్ ద యూట్యూబ్ ఆడియో టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఏదని యూజ్ చేసుకో. ఓకే. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 643 ట్రాక్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది ట్రాక్ వాడుకోండి, ఎటువంటి మనకి ఏం స్ట్రైక్స్ రావు, ఎందుకంటే యూట్యూబ్ వాడే ఇస్ నాట్ ఫ్రీ. ఓకే. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు ట్రాక్స్ ఉంటాయో సేమ్ అవే ట్రాక్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిన్నటిది కూడా కొంచెం లింక్ పెట్టలేదండి, వాళ్ళకి. ఓకే. నేను పెడతాను, నిన్న కొంచెం బిజీ అయిపోయింది, రెండు కలిపి పెట్టేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.